గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధేతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ వందనాత్ మృత్యోర్ముక్షీయ మా అమృతాత్. ఓం శాంతి శాంతి శాంతి. అయితే ఇందులో తత్మా ఒకటి రెండు శ్లోకాలు ఇవన్నీ చాలా కామన్గా అందరికి తెలుస్తాయి కాబట్టి చదవటం జరిగింది. ముఖ్యంగా గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ. ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే అందరూ ప్రతి మాటని ప్రతి అక్షరాన్ని కూడా గుర్తించి దాని అర్థాన్ని కూడా తెలుసుకోవడానికి పూర్తిగా ఆసక్తి కలిగి ఉన్నప్పుడే ఈ భగవద్గీత ప్రోగ్రాం యొక్క పూర్తి లాభాన్ని పొందగలుగుతారు. నెక్స్ట్ శ్లోకం ఏంటంటే అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అంటే ఈ రెండో దానికి కొంచెం తేలిక సమాధానం చెప్పుకుందాము. చిన్న బల్బులో దాని వెనకన్న కరెంటు, పెద్ద బల్బులో ఉన్న దాని వెనకున్న కరెంటు, తిరిగే ఫ్యాన్లో వెనకున్న కరెంటు, ఫ్రిడ్జ్ పనిచేస్తున్నా, టీవీ పనిచేస్తున్నా దాని ప్లగ్లో ఉన్న కరెంటు, అన్నింటిలో కరెంటు ఒకే లెవెల్లో ఉంటుంది తప్ప చిన్న బల్బు వెనక తక్కువ కరెంటు, పెద్ద బల్బు వెనక వోల్టేజ్ అంటారు. కరెంటు కూడా అనకూడదు, దాన్ని వోల్టేజ్ అంటారు. సప్లై అంటే ఏ లెవెల్ ఉందో దానికి అనే దాన్ని ఇక కరెంట్ అంటారా. ఈ బల్బు ఎంత తీసుకుంటే అంత కరెంటు, కరెక్ట్గా చెప్పాలంటే మారుతుంది కరెంటు, కానీ వోల్టేజ్ పవర్ మారదు. సో వీటన్నిటిలో ఇన్ని రకాలుగా ఉన్నా చిన్న బల్బుని తీసుకెళ్ళి పెద్ద హోల్డర్లో, చిన్న బల్బు పెద్ద బల్బు రెండు హోల్డర్స్ మారిస్తే ఆ పెద్ద బల్బు ఎక్కడ పెట్టినా ఎక్కువగానే ఎదుగుతుంది, చిన్న బల్బు ఎక్కడ వెళ్ళినా తక్కువగానే వెలుగుతుంది. అంటే ఈ మార్పులు అనేది ఫ్యాన్ రెండు వైర్లు ఎక్కడ తగిలించినా తిరుగుతుంది కానీ అది వెలగదు. లైట్ తీసుకెళ్ళి రెండు వైర్లు ఎక్కడ పెట్టినా అది వెలుగుద్ది కానీ తిరగదు. అంటే ఈ లక్షణాలు కానీ ఎక్కువ కానీ తక్కువ కానీ ఈ వస్తువుల్లో ఉన్నాయి తప్ప దేని ఆధారంగా, ఏ కరెంట్ ఏ వోల్టేజ్ ఆధారంగా, ఏ పవర్ ఆధారంగా ఇవన్నీ పనిచేస్తున్నాయో ఆ పవర్లో, ఆ కరెంటులో, కరెంట్ అంటే కామన్ వర్డ్ అని అట్లా వస్తుంది, కరెక్ట్గా వోల్టేజ్ అని అనాలి. ఆ వోల్టేజ్లో ఎక్కువ తక్కువ కానీ పరిమితి కానీ ఏ లక్షణాలు కూడా లేవు. ఇది నార్మల్గా కొంచెం నాలెడ్జ్ ఉన్న ఇంజనీర్లకు బాగా ఎట్లయినా తెలుస్తుంది. తర్వాత కొంచెం నాలెడ్జ్ ఉన్న మామూలు వాళ్ళకు కూడా, నార్మల్ ఎస్ఎస్ఎల్సి వరకు చదువుకున్న వాళ్ళకు కూడా ఇది అవగాహన అవుతుంది కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే. అలానే ఇన్ని సముద్రాలున్నా మనకి బాంబే సైడ్ వెళ్తే ఏమో అరేబియా సముద్రం అంటారు, ఇటు మన ఇటు పక్క చెప్పుకోవాలి మద్రాస్ సైడ్ వెళ్తేనేమో దాన్ని ఏమంటారు, బంగాళాఖాతం అంటారు. కన్యాకుమారి దగ్గరికి వెళ్తేనేమో హిందూ మహాసముద్రం అంటారు. అమెరికాకు అటు ఇటు వెళ్తేనేమో పసిఫిక్ సముద్రం అంటారు. నిజంగా చెప్పాలంటే అన్ని సముద్రాలు కలిసే ఉన్నాయి, ఒకటిగానే ఉన్నాయి. కానీ మనం విడివిడిగా చూస్తే వేరు వేరు పేర్లు పెట్టుకొని వేరేగా పరిమితంగా అన్ని సముద్రాలు ఎట్టేటైం చూడలేం కాబట్టి, సో అన్ని సముద్రాలు ఉన్న ఒకే నీరు ఎట్లయితే ఉందో, అన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నా ఒకే కరెంటు ఏ పరిమితి లేకుండా, ఏ లక్షణాలు లేకుండా ఎట్లయితే ఉన్నదో అట్లానే మనం ఆఖరికి పిఎం అంటే మన ప్రైమ్ మినిస్టర్ అని ఇమ్మీడియట్గా గుర్తొస్తుంది. కానీ పిఎం అంటే పోస్ట్ మ్యాన్ కూడా అనుకోవచ్చు, పవర్ఫుల్ మ్యాన్ అనుకోవచ్చు, పిఎం అంటే పనికిరాని మనిషి కూడా అనుకోవచ్చు. పిఎం అనేది రెండు. కానీ పిఎం అయినంత మాత్రాన అతను దేవుడు కాదు, పోస్ట్ మ్యాన్ అయినంత మాత్రాన అతను జంతువు కాదు, అంటే మనిషి కాకుండా పోడు. అందరూ మనుషులే, ఎక్కువ తక్కువలు అనేది సహజం. ఏది చిన్న బల్బు పెద్ద బల్బు దాని అవసరాన్ని బట్టి లక్షణాలను బట్టి. అట్లానే కానీ వీళ్ళందరిలో ఉన్న ఒకటే ఒక సత్యం, అందరిలో సమానంగా మార్పు లేకుండా ఒకే ఒక్క సత్యం ఏదైతే ఉందో దాన్ని గుర్తింపజేసే జ్ఞానం కోసం నేను నా మనసును పక్కన పెడుతున్నాను.
నా సొంత అభిప్రాయాలు పక్కన పెడుతున్నాను. అంటే నేను ఆడ, నేను మగ, నేను ఈ కులము, ఈ మతము, ఈ ప్రాంతము, ఎన్ని భావాలు మనలో ఉన్నాయి. దాని ప్రకారమే జనరల్గా ప్రవర్తిస్తూ ఉంటారు. సో ఈ ఏర్పరచుకున్న భావాలు, నమ్మకాలు ఎన్ని అనేక ఉన్నాయి కదా, అవన్నీ పక్కన పెడుతున్నాను. ఎందుకు? సృష్టి మొత్తం వ్యాపించి అందరిలో సమానంగా ఉన్న, ఏకంగా ఉన్న, విడివిడిగా కూడా కాదు. ఇప్పుడు కరెంటు విడివిడిగా ఉందనుకుంటున్నాం. ఇక్కడి నుంచి అక్కడికి అన్నింటిలో ఒకటే వైర్ ఉంది. ఆ వైర్లో ఉన్న కరెంటు కనపడదు. అది బల్బ్ పెట్టి దాన్ని వచ్చేస్తేనే మనకు తెలుస్తుంది, లేకపోతే తెలియదు. సో అలానే సృష్టి మొత్తం వ్యాపించి, అణువున వ్యాపించి, ఏ చైతన్యం అయితే వీటన్నిటికి ఆధారంగా ఉన్నదో అన్ని శరీరాలకి, అదే కాదు మనుషులకే కాదు, ఆఖరికి జంతువులకి, చెట్లకి, రాళ్ళకి, రెప్పలకి, అన్నింటి లోపల కూడా ఏ చైతన్యం ఏకంగా ఉందో ఆ చైతన్యాన్ని, అంటే ఆ మార్పు లేని సత్యాన్ని, అంటే ఏది పరబ్రహ్మ అంటున్నారో ఆ పరబ్రహ్మని, ఆ, లేకపోతే ఏ భగవంతుడు అంటున్నారో ఆ భగవంతుడిని తెలియజేసే జ్ఞానం కోసం నేను ఇప్పుడు దాకా తెచ్చిపెట్టుకున్న నమ్మకాలు, ఇష్టాయిష్టాలు, అభిప్రాయాలు అన్నీ కాసేపు పక్కన పెడుతున్నాను అనేది నమః. నమః అంటే మనః అంటే మనసు. ఈ జన్మలోనే కాదు, అనేక జన్మల నుంచి మనం తెచ్చిపెట్టుకున్న ఇష్టాయిష్టాలు బోళ్ళని ఉన్నాయి. ఎందుకంటే ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు కవల పిల్లల్లో కూడా, ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు కవల పిల్లలు కూడా శరీరాలు సిమిలర్గా ఉంటాయి, గుర్తుపట్టలేరు 90% ఎవరు కూడా. కానీ వాళ్ళ మనస్తత్వాలు మాత్రం చాలా తేడా ఉంటుంది. మరి మరి ఒక పెద్ద పిల్లవాడు, చిన్న పిల్లవాడు అంటే పుట్టిన టైం తేడా ఉండొచ్చు, లేకపోతే అప్పుడున్న పరిస్థితులు కుటుంబంలో కూడా మారచ్చు. కానీ కవల పిల్లలు అయితే ఒకే టైంలో ఒకే తల్లిదండ్రులకి ఒకే పరిస్థితుల్లో పెరిగి ఉన్నప్పటికీ, మరి శరీరాలు కూడా సిమిలర్గా ఉన్నప్పటికీ, మరి ఈ ఇంత తేడా ఎక్కడి నుంచి వచ్చింది అంటే, అంతకుముందు మరి నార్మల్గా ఆలోచించినా కూడా ఆ, పూర్వజన్మలో తేడా ఉంటే తప్ప ఈ ఈ గుణాల్లో తేడా ఉండటానికి అవకాశం లేదు. బయట వాళ్ళు వాళ్ళ గుణాల గురించి ఎక్కువ కనిపెట్టలేకపోవచ్చు, కానీ ముఖ్యంగా ఏ తల్లి అయితే దగ్గరుండి పెంచుద్దో, దగ్గరుండి వాళ్ళ అమ్మమ్మ కానీ నాయనమ్మ కానీ ఎవరైతే పెంచుతారో వాళ్ళైతే మొదటి నుంచి కూడా వాళ్ళ అలవాట్లలో తేడా, వాళ్ళ పద్ధతుల్లో తేడా మొదటి నుంచి కూడా కనిపెట్టగలుగుతారు. ఆ తేడాలు ఉన్నాయి. సో ఎక్కడి నుంచి వచ్చినాయంటే, దానికి నిజంగా కామన్ సెన్స్తో ఆలోచించాయంటే, దీనికన్నా ముందు ఇంకో జన్మ ఉంటుంది. ఇంతెందుకు, ఒక మామిడి చెట్టు పెద్దది ఉంటే ఒక ఒక కాయ చిన్నగా ఉండొచ్చు, ఒక కాయ పెద్దగా ఉండొచ్చు, సైజుల్లో తేడా ఉండొచ్చు, కానీ దాని రుచిలో మాత్రం సేమ్ ఉంటుంది. అంటే గుణాల్లో సేమ్ ఉంటుంది, కానీ సైజుల్లో తేడా ఉండొచ్చు. కానీ ఇక్కడేమో కవల పిల్లలు శరీరాలు సిమిలర్గా ఉంటున్నాయి, గుణాలు తేడా ఉంటున్నాయి. సో గుణమే కదా శరీరాన్ని నడిపించేది. ఇది పాపం నేను ఇప్పుడు ఈ చేయి ఇట్లా అంటున్నానంటే ఈ చేతికి ఏం తెలియదు, మనసు చెబితే కానీ. మనసు మరి ఇలా చూపించు అని మనసుకు చెప్పి మనసు చేత చేతిని తిప్పించే పని బుద్ధి నిర్ణయించాలి. ఇలా చెబితే కానీ అర్థం కాదని చెప్పి. సో ఇన్ని రకాల, అంటే శరీరాలు పాపం వాటికి ఏం తెలియదు. ఎందుకంటే ఆపరేషన్ చేసేటప్పుడు ఒక్కోసారి మోకాల ఆపరేషన్ కూడా చేస్తున్నారు, చాలా సుత్తులు తీసుకొని కూడా కొడతారు, పక్క వాళ్ళకి సౌండ్లు కూడా వినపడతాయి. కానీ అంత ఇదున్న అక్కడ లోకల్గా ఒక ఇంజెక్షన్ చేస్తారు. చేయటం వల్ల ఈ సిగ్నల్, అంటే నొప్పి అనే సిగ్నల్ మనసుకు చేరదు. చేరినప్పుడు నొప్పే తెలియదు. అంటే కాలికి తనకు తాను ఏం జరుగుతుందో కూడా తనకు తెలియదు. ఇది మనసు గ్రహిస్తే తప్ప. ఆ మనసు గ్రహించిన తర్వాత ఏం చేయాలని నిర్ణయించేది మాత్రం బుద్ధి. మరి బుద్ధి లేక పని చేశాను, ఇప్పుడు బుద్ధి వచ్చిందని చాలాసార్లు అందరూ అనుకుంటారు కదా. ఆ మారే బుద్ధికి కూడా ఆధారంగా ఉన్నది నేను అనేది. నా మనసు, నా బుద్ధి, నా శరీరం, నా నా డ్రెస్లు, నా నా ఇల్లు, నా వ్యవహారం అని ఏ ఏ నేను అనేది ఆధారంగా ఈ మనసు మాట్లాడుతుందో, మాట్లాడేది మనసే. ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు నిర్ణయించేది బుద్ధి. సో ఈ ఈ ఇది ఈ నేను అనేది అందరిలో ఉంది, సమానంగా ఉంది, మార్పు లేకుండా. మారే మనసులో తేడా ఉంది, మారే బుద్ధిలో తేడా ఉంది, మారే డ్రెస్సుల్లో తేడా ఉంది, మారే శరీరాల్లో కూడా తేడా రావచ్చు. కానీ నేను నేను అనే ఆధారం ఏదైతే ఉందో అది అందరిలో ఉంది, సమానం ఉంది, మార్పు లేకుండా ఉంది. అలాంటి దాన్ని స్పష్టంగా తెలియజేసే జ్ఞానం కోసం, అంటే గురువు అన్నారు. కానీ గురువు అంటే గురువు శరీరం మనకేం బోధించదు. గురు అంటే ఆ శరీరంలో ఉన్న జ్ఞానం మనం తెలుసుకోవడం కోసం మనం ఇక్కడ కూర్చున్నాం. సో దానికి మన మనసులో ఉన్న ఆల్రెడీ ఉన్న అభిప్రాయాలు, నమ్మకాలు, ఈ తర్వాత ఇంకొకటి ముఖ్యంగా ఏమి తెలియని వాళ్ళు, తర్వాత 8, 9, 10 తరగతులు మాత్రమే చదువుకున్న చిన్నపిల్లలు
కొన్ని విషయాలు ఈజీగా అర్థం చేసుకుంటారు. కానీ బాగా డిగ్రీలు, ఇది పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటారు కదా, పిహెచ్డీలు అంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెబితే మాకు ఇంత వచ్చు, ఇవన్నీ మాకు తెలిసినే కదా అని ముందు వినరు. వినకపోతే విననప్పుడు వాళ్ళు, వాళ్ళ తెలివి, వాళ్ళ అనుభవం ఓ, ఆ, ఆ వినేదాన్ని మీద దృష్టి పడదు. దృష్టి పడినప్పుడు కొన్ని విషయాలు అనుభవంతోనూ వివేకంతోనూ పరిశీలించి గ్రహించినప్పుడు మాత్రమే అర్థమవుతాయి. అందులో అత్యంత సూక్ష్మమైన విషయాలైతే మాత్రం ఉమ్, ఈ ఈ యొక్క శ్రద్ధ, శ్రద్ధ అంటే కీన్ ఇంట్రెస్ట్ అనేది చాలా ముఖ్యం అవుతుంది. సో భగవద్గీతలో ఉన్న జ్ఞానమును గుహ్యమని అంటే రహస్యమని, గుహ్యతరమని ఇంకా ఎక్కువ రహస్యమని, గుహ్యతమం హయ్యెస్ట్ రహస్యమని, తర్వాత రాజగుహ్యమని అంటే ఆ, రాజ రాజవిద్య అంటే గొప్ప విద్యని, రాజగుహ్యం అంటే హయ్యెస్ట్ సీక్రెట్ అని, ఇది సూక్ష్మమని, మరి ఇంకా ఎన్నో రకాలుగా ఇంత రిపీటెడ్గా భగవద్గీతలో చెప్పడం జరిగిందంటే ఈ ఈ యొక్క సత్యాన్ని తెలుసుకోవటం, దానికి ఆకారం లేదు కాబట్టి, కరెంట్ లాగా ఆకారం లేదు కాబట్టి, అది కేవలం వివేకమైన బుద్ధితో, అనుభవంతో ఉన్న బుద్ధితో పరిశీలించి తెలుసుకుంటే తెలిసేది. కానీ కేవలం నేను కానీ ఇంకొకళ్ళు కానీ మాట్లాడితే ఈ చెవులు తో విన్నంత మాత్రాన అది అర్థం కాదు, కళ్ళతో చూసినంత మాత్రం అసలు అర్థం కాదు. కాబట్టి చాలా ముఖ్యంగా ఈవెన్ ఉపనిషత్తులు అనండి, ఈవెన్ వివేకానందుడు దీనిలో కూడా అన్నాడు, నార్మల్ వాళ్ళకి మనందరం జ్ఞానం ఇవ్వాలి. ఆ, చదువుకున్న వాళ్ళు అనుకున్న వాళ్ళే, బాగా చదువుకున్న వాళ్ళందరూ కానీ ఇంకెక్కువ జ్ఞానం ఇవ్వాలి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ అహంకారంతో కొట్టుకుపోయి వాళ్ళ అసలు సంగతిని మర్చిపోయారు. అహంకారం అంటే నేను ఇంత అన్నాడంటే, నేను ఇంత గొప్ప, నా ఆస్తి ఇంత కాబట్టి నేను ఇంత అన్నాడంటే, అతను ఎంత ఆస్తి ఉన్నా సరే ఈ ప్రపంచం మొత్తంలో చూస్తే అతని ఆస్తి అతను ఎంత, అదిగాక ఇది నాది ఇది నాది కాదనేది కూడా మన మనసులో ఏర్పరచుకుందే. కానీ ఆఖరికి నేను వేసుకున్న ఈ షర్టు కూడా నేను తయారు చేసింది కాదు, విన్నది కాదు. షర్టు కూడా నిజంగా చెప్పాలంటే అది కూడా ఏదో అవకాశం ఉండబట్టి మనం ఏ పొంది వేసుకోవడం జరిగింది. కానీ ఇది నాది ఇది నాది కాదనేది కూడా అది కూడా అజ్ఞానం అయితే, ఉం, అసలు నా ఆస్తి ఎంత కాబట్టి నేను నేను గొప్ప అని అన్నాడంటే, ఈ భూమి మొత్తం మీద అతను చూస్తే అతని ఆస్తి ఎంత, ఇక ఆవగిందంత. మరి మరి ఈ భూమి సృష్టి మొత్తంలో ఎంత, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఎన్ని కూర్చో అనంతంగా ఉన్నాయి, వాటితో భూమి మొత్తమే నథింగ్. ఆ భూమిలో ఈ మన ఆస్తి నథింగ్. అంటే నా ఆస్తి ఇంత కాబట్టి నేను ఇంత అనుకున్నాడు, అత్యంత తక్కువతనాన్ని, ఇది లోపల అస్సలుగా ఏది తక్కువతనాన్ని అనుభవిస్తాడు. ఏమి కాదు నేను అనే తన తాను అసలు అర్థం చేసుకున్న, ఆస్తిని చూడకుండా, లేకపోతే పోయి ఉద్యోగం లెవెల్ ఎక్కువ తక్కువ చూడకుండా ఆ, వీటన్నిటిని పక్కన పెట్టి ఎవరైతే ఉంటారో అతను పూర్ణత్వాన్ని లోపల నుంచే అనుభవిస్తూ ఉంటాడు. ఆత్మతృప్తి అనే మాటలు వాడతారు కదా, అది. సో అలాంటి సృష్టి మొత్తం వ్యాపించి ఏకంగా ఉన్నటువంటి దాన్ని మనం అర్థం చేసుకుంటే నేను అనంతం అనే భావం కూడా నెమ్మదిగా అర్థమవుతుంది. ఏదైతే సృష్టి మొత్తం వ్యాపించి పరిమితి లేకుండా అనంతమై ఉన్నదో అది నాశనం అయ్యేది కాదు కాబట్టి అది సత్యము. సో మనలోనే అది ఉన్నప్పుడు, మనలోనే ఆ అనంతాన్ని, మనలోనే ఆ సత్యాన్ని పట్టుకుంటే మనం కూడా శాశ్వతంగా ఉండొచ్చు. నీళ్లలో పడి కొట్టుకుపోయేటప్పుడు చిన్న కర్రపుల్ల పట్టుకుంటే కష్టపడి పట్టుకొని అలసిపోవాల్సి వస్తుంది. కొంచెం చిన్న పడవ దొరికితే కొంచెం ఆరాంగా ప్రయాణం చేస్తాం, కానీ కష్టపడతా ఉంటాం. ఇంకొంచెం పెద్ద పడవ దొరికితే కొంచెం ప్రశాంతంగా కూర్చోవచ్చు. కానీ ఎంతోసేపు వీధి శక్తి అంతా పోయి ఇదంతా ఈ ప్రాణం పోయే లెవెల్లో ఉంటే ఇంకా పెద్ద పడవ ఇంకెళ్తుంటే దాని మీద ఎక్కితే వాళ్ళు ఆహారం పెట్టడమే కాకుండా ఆక్సిజన్ ఇవన్నీ కూడా ఇస్తారు. అంటే అర్థం ఏంటంటే మనం ఏదైతే శాశ్వతమో దాన్ని మనం పట్టుకుంటే మనం కూడా శాశ్వతంగా ఉండొచ్చు. అశాశ్వతమైన దాన్ని పట్టుకుంటే ఎన్ని అశాశ్వతంగా పట్టుకున్నా కూడా మనం శాశ్వతంగా ఉండలేము. అలాంటి ఏదైతే అనంతమో అది శాశ్వతమే కాబట్టి దాన్ని మనం పట్టుకుంటే, సో అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః అంటే అందరిలో ఏకంగా ఏకంగా ఏదైతే వ్యాపించిన శక్తి ఉంటే అది మనలో కూడా ఉంటుంది కదా. మనలో కూడా ఆ శక్తి ఉన్నప్పుడు ఎక్కడికో వెళ్ళి పట్టుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు ఒక సరస్సులో
చిన్న పడవలతో వెళ్తున్నప్పుడు ఆ సరస్సులో నీళ్లు కావాలంటే బయట వాళ్ళు వస్తే సరస్సు ఒడ్డుకు వచ్చి నీళ్లు పట్టుకోవాల్సి వస్తుంది. కానీ చిన్న పడవలో ఆ సరస్సులోనే మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మంచినీళ్ళు అవసరం అయితే మళ్ళీ ఒడ్డుకొచ్చి ఆ మెట్లు దిగి పట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. ఎక్కడ పడవ ఉందో అక్కడే చెంబో ఏదో చేతిలో పెట్టుకున్నా కూడా దొరుకుతుంది. అంటే సృష్టి మొత్తం వ్యాపించిన చైతన్యాన్ని పట్టుకోవడానికి ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే, అంటే జీరో డిస్టెన్స్లోనే లభిస్తుంది. అట్లా గుర్తించకపోతే మంచినీళ్ళు ఎక్కడున్నాయని సరస్సు మధ్యలో ఉన్నప్పుడు మనం వెతకడం మొదలెడితే ఇంకా ఎక్కడి నుంచి సరస్సు నుంచి బయటకు వచ్చేసేయాలా, గందరగోళం అయిపోతుంది. ఇంత చిన్న వ్యవహారం కాకపోతే సరస్సు ఎగ్జాంపుల్ అర్థమవుతుంది, ఫిజికల్గా కనపడుతుంది కాబట్టి. కానీ ఈ చైతన్యం అంటే ఏంటి, సత్యం అంటే ఏంటి, అనంతం అంటే ఏంటి, అది అది పంచేయండి కళ్ళకి కనపడదు. ఎందుకంటే కంటి లోపల ఉంటుంది, కంటి బయట ఉంటుంది, కంటిలోనూ ఉంటుంది, అత్యంత సూక్ష్మం. సో గాలే మనకు కనపడదు, ఏది కంటికి కనపడదు. కానీ చేతులతో ఇట్లా ఇట్లా అంటే స్పర్శ తెలుస్తుంది. తర్వాత ముక్కులో గాలి లోపలికి వెళ్ళటం అది గమనిస్తే, కొంచెం గమనిస్తే తెలుస్తుంది, ఏది జీరో డిస్టెన్స్లో. కానీ ఇక్కడ కంటి కనపడలేదు కాబట్టి ఎక్కడో ఉందని బయటికి వెతకటం మొదలెడితే ఎంత దూరం వెళ్ళినా కూడా అది కనపడేది కాదు. అట్లానే మరి ఇదే ఎట్లా అనుకుంటే ఇక ఆకాశం ఎట్లన్నా తెలియదు, అట్లన్నా తెలియదు, బయట తెలియదు, లోపల తెలియదు. కానీ ఒక రకం చెప్పాలంటే ఆకాశంలోనే మనం ఉన్నాం, ఆకాశంలోనే మనం ఉన్నాం. ఆ ఆ ఆకాశం ఏ రకంగా కూడా పంచేంద్రియాలకే కాదు, ఇది కనీసం గాలంటే ఈ స్పర్శకు తెలుస్తుంది, స్పేస్ అయితే ఆకాశం అయితే అట్లా కూడా తెలిసేది కాదు. కానీ ఈ చైతన్యం అనేది, ఆకాశం కూడా ఆ చైతన్యంలోనే ఉంది. ఆకాశం అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయగలం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఎన్ని దీనిలో ఉన్నాయో అదే ఆకాశము. అంటే అన్నిటికీ అవకాశాన్ని ఇచ్చేదే ఆకాశము అని. సో మరి ఆకాశం కన్నా ఆకాశాన్నే చూడలేమే. ఆకాశం అంటే సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు అన్నాడు, నక్షత్రాలు ఉన్నాయి, వీటి మధ్యలో ఏదైతే ఉందో అంతా ఆకాశమే. కానీ అదే కాదు, సూర్యుడు లోపల ఉన్నది ఆకాశమే, భూమి లోపల ఉన్నది కూడా ఆకాశమే. ఆకాశంలోనే భూమి వెళ్తుంటే, భూమి కదులుతుంటే ఆకాశంలోనే కదులుతున్నాం. ఒక చేప సముద్రంలో పుట్టి కొంచెం పెరుగుతూ పెరుగుతూ ఆ, అసలు సముద్రం ఎక్కడుంది, ఎంత ఉంది అని తెలుసుకోవాలనుకొని ఎవరిని అడిగినా చాలా పెద్దగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది, చాలా గొప్పది అని చెబుతుంటే అది వెళ్తూనే ఉందంట, అడుగుతూనే ఉందంట, వెళ్తూనే ఉందంట, అడుగుతూనే ఉందంట. చివరికి అది పెరిగింది, పెద్దదైంది, చివరికి అడుగుతూనే ఉంది, చివరికి అందులోనే చనిపోయింది. అంటే చేప పుట్టింది సముద్రంలోనే, అక్కడ పెరిగింది, అక్కడ ఆకులు అల్లములు సముద్రంలో ఉన్న వాటిని తిని, అక్కడ కదిలింది సముద్రంలోనే, చనిపోయింది సముద్రంలోనే, అంతటా ఉన్నదే సముద్రం, తను ఉన్నదే సముద్రం అని తెలుసుకుంటే పాపం ఆ చేప జీవితం అంతా వెతకాల్సిన అవసరం ఉండదు. నే ఏ సముద్రం అయితే అనంతమో, ఏ సముద్రం నేను చూద్దాం అనుకున్నాను దానిలోనే నేను ఉన్నాను, నా శరీరం పరిమితి కానీ నేనున్న ఈ సముద్రం పరిమితి కాదు అని తెలుసుకున్నప్పుడు అక్కడ బాగా అవగాహన అయ్యే అవసరం ఉన్నది. అయితే నేను ఎందుకని ఈరోజు అనవసరంగా ఎక్కువ మాట్లాడుతున్నాను, అసలు ఈ క్లాసులో కూర్చునే వాళ్ళందరూ భగవద్గీతని పై పైన చూడటమే కాకుండా ఈ క్లాస్ వినేటప్పుడు పుస్తకాలు దగ్గర పెట్టుకొని వినాలి, నెంబర్ వన్. విని వాళ్ళకి అంతకుముందు ఎప్పుడు ఎక్కడ ఏ సందేహం వచ్చినా కూడా భగవద్గీతలో ఊళ్ళో వాళ్ళ ఇంట్లో సందేహం అడిగితే నేను చెప్పలేను, ఆ, ఎంట్రుకలు ఎట్లా రాలుతున్నాయన్న కూడా మన గురువుగారు చెప్పాల్సిందే తప్ప నేను చెప్పలేను. ఆ, కాకపోతే భగవద్గీతలో మన గురించి ఏం చెప్పారు, మనకి ఆ చెప్పింది మనకి ఎట్లా ఉపయోగపడుతుందని, ఈవెన్ ప్రశ్నలు రావాలన్నా కూడా భగవద్గీతతో కొంచెమన్నా పరిచయం ఉండాలి. అందుకని భగవద్గీత ఎదురు పెట్టుకొని ఎప్పుడన్నా పారాయణం అని చదివినా లేకపోతే చిన్న అది భగవద్గీత దగ్గర ఉన్నప్పుడు గుర్తొస్తాయి. అంతకుముందు ఎవరో భగవద్గీత గురించి చెప్తే విన్నయి టక్కుమని గుర్తు రావచ్చు. అధ్యాయాల పేర్లు ఉంటాయి కదా, 18 అధ్యాయాలని, అట్లా అట్లా అన్నా గుర్తొస్తుంది, ఏదన్నా అడగటానికి అవకాశం ఉంటుంది. నేను అడిగితే మీరు చెప్పాలి, మీరు అడిగితే నాకు చెప్పాలి, మీరు నా మీరు అడిగితే నేను చెప్పాలి. అదే కాదు, అసలు ఈ ఈ క్లాసు నేను అడగటం, ఇక్కడ పార్టిసిపెంట్స్ అందరూ వాళ్ళు వాళ్ళ తెలివితో వాళ్ళ అనుభవంతో సమాధానాలు చెప్పాలి. చివరికి ఇట్లా నేను ఏ మీటింగ్ చేసినా నేను ప్రశ్నలు వేయటం, వాళ్ళ వాళ్ళ అనుభవంతో, వాళ్ళ జ్ఞానాన్ని, వివేకంతో వాళ్ళు చెప్పేదాన్ని నేను గ్రహించటం, తద్వారా నాలెడ్జ్ పెంచుకోవడం జరుగుతుంది. కానీ నేను అందించేది చాలా తక్కువ. చివరికి ఏదన్నా మిగిలి వాళ్ళకేం తెలియదంటే ఒక్క మాట, వాళ్ళకి తెలిసిందంతా వాళ్ళు నాకు చెబితే నేను వాళ్ళకి
వివరించి ఇవ్వటం జరుగుతుంది. కానీ వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్పకపోతే నాకు తెలిసింది నేను వాళ్ళకి చెప్పను. కాబట్టి అందరూ రెడీగా ఉండండి అడగటానికి. ముందు ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, గురు బ్రహ్మ అనే దాంతో శ్లోకం స్టార్ట్ అయింది కదా ఇందాక. గురు సాక్షాత్ పరబ్రహ్మ అనే దాంతో ఎండ్ అయింది. ఈ బ్రహ్మకి పరబ్రహ్మకి ఒకటే శ్లోకంలో ఉంది కదా. ఆ, అలాంటప్పుడు బ్రహ్మకి పరబ్రహ్మకి తేడా ఏంటి అని ఇప్పుడు నా మొదటి ప్రశ్న. మరి ఎవరు కనపట్లేదు పార్టిసిపెంట్స్ నాకు. ధైర్యం ఉన్న వాళ్ళు ముందు కనపడాలి. మాస్టర్స్ ఎవరికైనా ఐడియా ఉందా? అన్మ్యూట్ చేసుకోండి. బ్రహ్మకి పరబ్రహ్మకి తేడా ఏంటి మొదటి ప్రశ్న. అన్మ్యూట్. ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. వీడియోస్ ఆన్ చేసుకోండి మాస్టర్స్. వాళ్ళ మైండ్ స్లోగా ఉంది. ఏం ఆన్ చేసుకుంటే ఏం అడగాలో ఏది అని చెప్పేసి. ఆ, అయితే రెండో ప్రశ్న ఆల్రెడీ అడిగేయబోతున్నా. ఈరోజు భగవద్గీత క్లాస్ అని చెప్పి అన్నారు కాబట్టి, భగవద్గీత ఎవరి సందేశము? అన్మ్యూట్ చేసుకోండి. ఇది ఇది ఎవరైనా నార్మల్గా తేలిక చెప్పగలిగింది. ఇది ఎవరు చెప్పలేదనుకోండి మీటింగ్ క్లోజ్ చేద్దాం అంతే. ఎంతమంది ఉన్నారండి సుమారు? ఉన్నారు సార్, 26 మెంబర్స్ ఆ, ఉన్నారు. 10 మంది దాటితే చాలా ఎక్కువ మంది ఉన్నట్టే ఈ క్లాస్లో. ఎందుకంటే వీడియోస్ ఆన్ చేసుకోవాలి. భగవద్గీత ఎవరు చెప్పారండి? ఎవరి సందేశం? శ్రీకృష్ణుడు మేడం, శ్రీకృష్ణుడు మేడం. ఎవరు ఆ, ఇక్కడ నా ప్రశ్న మళ్ళీ ఒకసారి వినండి. నేను భగవద్గీత ఎవరు చెప్పారని కూడా అడగటల్లా. ఆ. భగవద్గీత ఎవరి సందేశము? హూజ్ మెసేజ్ ఈజ్ భగవద్గీత? ఎవరి శ్రీకృష్ణ సందేశం? శ్రీకృష్ణ భగవాన్. ఏమండి, ఇప్పుడు నాకు 700 శ్లోకాలు, 700 కాదు 701 శ్లోకాలు వచ్చు. మొదటి నుంచి చివరి దాకా కాకుండా చివరి నుంచి మొదటి దాకా రివర్స్లో చెప్పగలనన్నా కూడా చెప్పగలుగుతాను. మధ్యలో ఏ పదం అడిగినా కూడా చెప్పగలుగుతాను. అంటే ఇప్పుడు నేను భగవద్గీత చెప్పినంత మాత్రాన ఆ ఆ సందేశం, భగవద్గీతలో ఏ సందేశం ఉందో అది నా సందేశం అవుద్దా? అలానే కృష్ణుడి నోటిలో నుంచి వచ్చినంత మాత్రాన ఆ సందేశం కృష్ణుడిది అవుద్దా అని నా ప్రశ్న. కాదు. గురువుల గురువుల సందేశం గురుజీ. గురువులు? అమ్మో, ఏ గురువులు? మీలాంటి గురువులే ఉంటారు అనుకుంటున్నా. ఆ అసలు భగవద్గీత పుస్తకం ఎప్పుడన్నా ఓపెన్ చేశారా? ఎప్పుడన్నా చేశాము. చేస్తే ఇప్పుడు నా దగ్గర మా ఇంట్లో దాదాపు 40 రకాల భగవద్గీతలు ఉన్నాయి. అసలైతే ఒక 1000 రకాల కామెంటరీస్. ఇది 1000 రకాల కామెంటరీస్. ఇదొక రకమైన భగవద్గీత పుస్తకము, ఇదొక రకమైన భగవద్గీత పుస్తకము వ్యాఖ్యానంతో సహా. ఇది భగవద్గీత శంకర భాష్యం అని. ఇదిగోండి, అంటే శంకరాచార్యుడు భగవద్గీత గురించి వివరణ ఇచ్చిందనమాట. శంకరాచార్యుడే వివరించింది దాన్ని. అది సంస్కృతంలో వివరణ ఉంటుంది కాబట్టి ఆ రోజుల్లో దానికి తెలుగు అనువాదంతో సహా శంకరాచార్యుడు వివరించిన వ్యాఖ్యానాన్ని ఇందులో రాయటం జరిగింది. ఇదేమో గోరఖ్పూర్ అనే సంస్థ, అక్కడ ఇది ఉత్తరప్రదేశ్ అవతల, వాళ్ళు కొన్ని వందల వెరైటీస్ ఆఫ్ భగవద్గీతల్ని కొన్ని కోట్ల పుస్తకాలు ప్రింట్ చేశారు. సో ఇది కృష్ణానంద మఠం అని హైదరాబాదులో కృష్ణానంద మఠం స్వామి వారు తయారు చేసింది. ఇది నేను కూడా ఇది ఎక్కువ అధ్యయనం చేసింది, నేర్చుకున్నది. ఫస్ట్ ప్రవచనం భగవద్గీతలో విన్నది కృష్ణానంద మఠం స్వామి వారి దగ్గర. అయితే ఇంతమంది ఇన్ని రకాలు రాసినా ఏ భగవద్గీతలో అయినా సరే ఆ, లోపల ఓపెన్ చేస్తే ఎక్కడైనా శ్రీకృష్ణుడు పలికెను, శ్రీకృష్ణ పరమాత్మ పలికెను, శ్రీకృష్ణ భగవాన్ పలికెను అనే మాట భగవద్గీత పుస్తకం లోపల ఎక్కడన్నా ఉందా? ఎక్కడా లేదు. ఏముంది? ఏముందండి?
ఎవరైనా చదివారా భగవద్గీతని? చదివిన వాళ్ళు చెప్పండి. ఇదిగోండి అస్సలు భగవద్గీత ఇది. అది వ్యాఖ్యానాలతో వివరణలతో ఏది ఇప్పుడు 3 సంస్థల జేపీని పెద్ద పెద్ద ఇది ఇంకా ఈయన మన ఆయన సుందర చైతన్యానంద ఇలాంటి పుస్తకాలు 4 కలిస్తే కానీ ఒక భగవద్గీత కాల. కానీ ఒరిజినల్ భగవద్గీత అయితే ఇది. ఇదిగో ఇలా చేతులు పెడితే లోపల పుస్తకం ఉందని కూడా తెలియదు. 700 శ్లోకాలు కంప్లీట్గా ఉన్నాయి. ఓన్లీ ఒక శ్లోకం తక్కువ ఉంది తప్ప. అది అర్జునుడు ప్రశ్న ఒకటే అవసరం లేదనుకున్నారేం, ఇవ్వలేదు. ఇది అసలు ఒరిజినల్ 700 శ్లోకాలు. మరి మైక్రో లెటర్స్ రాయలా. నార్మల్గా సైట్ లేని వాళ్ళు ఎవరన్నా ఈజీగా చదివేంత సైజులోనే ఉంది 700 శ్లోకాలు కంప్లీట్ బుక్. మరి ఇందులో కూడా ఈ ఏ పుస్తకంలో కూడా శ్రీకృష్ణుడు పలికననే మాట లేదు. శ్రీకృష్ణ భగవాన్ అని కానీ పరమాత్మ అని కానీ లేదు. కేవలం శ్రీ భగవాన్ వాచ. ఇది ఇక్కడ నవమోధ్యాయ స్టార్ట్ అవుద్ది. ఏమంటే శ్రీ భగవాన్ వాచ అని ఉంది. సో ఎక్కడ కూడా శ్రీకృష్ణుడు అనే కానీ శ్రీకృష్ణ పరమాత్మ భగవాన్ అని కానీ ఎక్కడా లేదు. మరి అలాంటప్పుడు ఈ కృష్ణుడికి భగవంతుడు ఇద్దరు ఒకటేనా వేరువేరా అనేది కూడా మనం తెలుసుకోకపోతే ఎందుకు తెలుసుకోవాలంటే భగవద్గీత నిండా మన్మనాభవ మద్భక్త మధ్యాజీ మాం నమస్కురు అంటే నీ మనసు నాకు అర్పించు, నువ్వు నా భక్తుడుగా నా కోసం ప్రయత్నం చేయి, నన్ను తప్ప ఇంకోటి ఆలోచించొద్దు. అనన్యా చింతయంతో మాం మయ్యేవ మనాదస్వ మై బుద్ధి వినేసియ. నీ మనసు నాకు అర్పించు, నీ మనసులో నన్ను పెట్టుకో, నీ బుద్ధిలో నన్ను పెట్టుకో, అన్నీ వదిలేయి, నన్నే గురించి మాట్లాడు అని ఇట్లా భగవద్గీతలో 100 సార్లు చెప్పుంటాడు. మరి నన్ను పట్టుకో నీ పాపాలన్నీ తీసేస్తాను, కష్టాలన్నీ తీసేస్తాను, మోక్షం ఇస్తాను అంటే మరి ఎవరిని పట్టుకోవాలని చెప్పారు? ఆయన ఎవరో తెలియకపోతే ఎవరిని పట్టుకోవాలి? ఇప్పుడు మనము అక్కడ కృష్ణుడి పేరు అయితే పైన లేదు, శ్రీ భగవాన్ ఉంది. మరి ఆ భగవాన్ ఎక్కడుంటాడని పట్టుకోవాలి? మరి ఇద్దరు ఒకటైతే కృష్ణుడు ఇద్దరైతే మరి కృష్ణుడు 5000 సంవత్సరాల లాగా మామూలు మనిషిలాగానే మామూలు మనం ఇంకా బెటరు. ఆయన జైల్లో పుట్టాడు, ఎక్కడో పెరిగాడు, ఏదో అయ్యాడు. చివరికి చెట్టు మీద ఊరికే రిలాక్స్ అవుతుంటే ఒక పోయేవాడు బాణం వేస్తే కాలికి తగిలి చనిపోవటం కూడా జరిగింది. మామూలు భాషలో చెప్పాలంటే అంటే గొప్ప వ్యక్తులు కాబట్టి మనం అవతారం సాధించారని అట్లా అన్నాడు. మామూలు వాళ్ళే కూడా చచ్చిపోయాడు అందరూ. కొంతమంది మరీ దారుణంగా చచ్చాడు అంటారు. అది ఇది లేక చనిపోయాడని అనేది సింపుల్ అంటే స్వర్గస్థులు అయ్యారనేది కీర్తిశేషులు అయ్యారు అని చెప్పుకోవడం. అది అట్లానే అవతారం చాలించాడని చెప్పుకుంటారు. కానీ ఎంత గొప్ప కార్యాలు చేసినంత మాత్రాన ప్రైమ్ మినిస్టర్ దేవుడు కాదు, ఏది పోస్ట్ మ్యాన్ మనిషి కాకుండా పోడు. అలానే ఎంతోమంది సిద్ధి సాయిబాబా, సత్య సాయిబాబా, రామకృష్ణ పరమహంస, శంకరాచార్యుడు ఏది 32 సంవత్సరాల ఏజ్లో ఎన్నెన్నో పుస్తకాలు రాశారు. మరి కృష్ణుడు ఎన్ని పుస్తకాలు రాశాడో నాకు తెలియదు. కృష్ణుడు ఏమైనా పుస్తకాలు రాసినట్టుందా? అంటే భగవద్గీత చెప్పారు కానీ ఆ భగవద్గీత కూడా ఇంత చిన్న భగవద్గీత ఆయన ఒరిజినల్గా చెప్పింది. వ్యాఖ్యానం ఉండదు కదా ఆయన చెప్పినప్పుడు. అది కూడా చెప్పాడు కానీ రాసినట్టుగా లేదు. ఆ రోజుల్లో పుస్తకాలు ఉన్నాయో లేదో. ఇప్పుడు చెప్పండి, కృష్ణుడు భగవంతుడు ఒకటా కాదా? లోపల కృష్ణుడు లేడు పుస్తకంలో. వేరే భగవద్గీత శ్లోకాల్లో 700 శ్లోకాల్లో ఎక్కడ కూడా కృష్ణుడు లేడు. ఓన్లీ భగవాన్ వాచ. అట్ట మీద మాత్రం బొమ్మలు ఉన్నాయి. మరి ఎవరన్నా ఏదన్నా మిక్సీ కానీ ఏదన్నా ఆర్డర్ ఇచ్చి కొన్నప్పుడు మంచి ప్యాకేజింగ్లో వస్తే ప్యాకేజింగ్ బాగుందని ప్యాకేజింగ్ వాడుకొని లోపల ఉన్నదాన్ని బయటపడేస్తారా? లేకపోతే ఇది కావాలంటే దేనికో దానికి వాడుకోవచ్చు కానీ అసలు వాడుకోనేది మాత్రం లోపల ఉన్న వస్తువే కదా. మరి లోపల ఉంది మాత్రం భగవంతుడే కదా. మరి అలాంటప్పుడు రెండు ఒకటా వేరా? అంటే మనకి ఇంటికి ప్యాకేజింగ్లో ఒక వస్తువు వస్తే ఆ ప్యాకింగ్ లోపల ఉన్న వస్తువు రెండు ఒకటవుతాయా? ఆలోచించండి. ఆలోచిస్తే తెలివి పెరుగుద్ది. ఆలోచిస్తే సందేహాలు పోతాయి. ఆలోచిస్తేనే సందేహాలు పోవటం వల్ల మనం జ్ఞానాన్ని స్పష్టంగా ఆచరించగలం. ఆచరించినప్పుడే ఆ జ్ఞానం యొక్క ప్రయోజనం ఉంటుంది. సందేహాలుంటే ఆచరణలో పెట్టలేం. ఆచరణలో పెట్టిన జ్ఞానం అజ్ఞానంతోనే సమానం. అంటే బయట ఉన్న ఆ కవర్ ను తీసుకుంటారా, లోపల ఉన్న మిక్సర్ ను వాడుకుంటారా? లోపల ఉండేది మనకు ముఖ్యమా, బయట కవర్ ముఖ్యమా? అంటే బయట కనిపించే శ్రీకృష్ణ పరమాత్ముడా, లోపల చెప్పిన భగవానుడా?
లోపల చెప్పిన భగవానుడే కావాలి కదమ్మా. ఆ, మేడం. అది ఎందుకంటే ప్రతి భగవద్గీత పైన కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నట్టు ఉంటుంది కాబట్టి ఈ ప్రశ్న వేయాల్సి వస్తుంది. లోపల మరి అదే కృష్ణుడు లేడు. ఆ, సో లోపల ఉన్న భగవంతుడినే పట్టుకోవాలి. ఇద్దరు ఒకటా కాదంటే దానికి కూడా కొంతమంది ఒకటే అని అంటారు, కానీ మరి ఇద్దరు ఒకటైతే ఇద్దరికి ఒకటే లక్షణాలు ఉండాలి. ఆ, అయితే ఇంకొక ప్రశ్న, ఇప్పుడు అసలు కృష్ణుడికి అర్జునుడికి మధ్య భగవంతుడికి మధ్య తేడా తెలిస్తే అంత తెలిసిపోయినట్టే. బ్రహ్మకి పరబ్రహ్మకి మధ్య తేడా తెలిస్తే కృష్ణుడికి అర్జునునికి మధ్య తేడా. అర్జునుడు కాదు, కృష్ణుడికి భగవంతుడికి మధ్య తేడా తెలిస్తే, భగవంతునికి, బ్రహ్మకి పరబ్రహ్మకి మధ్య తేడా తెలిస్తే కృష్ణునికి కృష్ణుడికి భగవంతుడికి మధ్య తేడా తెలిసినట్టే. అది తెలిస్తే ఆత్మకి పరమాత్మకి తేడా తెలిసినట్టే. అది తెలిస్తే సత్యానికి వచ్చిపోయే వాటికి జగత్తు అసత్యం కూడా అనకూడదు. ఇప్పుడు మనం కూర్చున్నాం, మాట్లాడుతున్నాం, కాసేపు కూర్చుంటాం, మాట్లాడతాం, ఈ మీటింగ్ కూడా అయిపోతుంది, పోతుంది. కానీ ఇవన్నీ మీటింగ్ స్టార్ట్ అవుతుంది, మీటింగ్ ఎండ్ అవుతుంది. మరి ప్రతిదీ అట్లా కూడా ఈ వస్త్రాలు వేసుకుంటాం, కొన్ని రోజులు వాడతాం, పోతూ ఉంటాయి, వచ్చిపోతూ ఉంటాయి. వచ్చిపోతూ ఉన్నాయి, లేవని అంటానికి, అసత్యం అంటానికి కూడా లేదు. అంటే వచ్చి పోతుంది, వచ్చిందే పుట్టింది, మన మనసులో పుట్టింది, మనసులోంచి వెళ్ళిపోతుంది. మనసులో పుట్టింది కాబట్టి ఇప్పుడు చూడండి, ఈ ఫోను ఇక్కడ ఉన్నంత మాత్రానే ఉన్నట్టు కాదు. అది కళ్ళతో చూసి నా మనసులో గ్రహించినప్పుడు ఒక ఆలోచన ఇది ఫోన్ అని వచ్చినప్పుడు మాత్రమే అది ఈ ఫోన్ ఉన్నట్టు. లేకపోతే ఇది ఎదురుగా పెట్టుకొని కూడా నేను వేరే దాని గురించి మాట్లాడుతుంటే నా మనసు వేరే ఐటెంలో ఉంటే ఇది నా మనసులో ఉండదు. ఇది నా మనసులో లేనప్పుడు ఇది నాకు సంబంధించిన వరకు అది ఉన్నట్టుగా అసలు గుర్తింపే ఉండదు. సో ఇది గ్రహించినప్పుడు నా మనసులో ఆలోచన వచ్చినప్పుడు ఆలోచన నా మనసులో పుట్టింది. ఆలోచన పుట్టినప్పుడు దాన్ని జా అంటారు. జా అంటే జన్మ అనేది వస్తుంది కదా, జా అంటే పుట్టింది. కాసేపు ఉంటే మళ్ళీ ఇదే చూపిస్తా కూర్చుంటే మన క్లాస్ చెప్పుకోలేం కదా. దీన్ని పక్కన పెడితే గత్ అంటే అది ముందే ఫిజికల్గా పక్కన పెట్టాల్సిన పని లేదు. దాని గురించి ఆలోచన మారి ఇంకో టాపిక్ వెళ్ళిపోయామనుకోండి, ఈ సెల్ ఫోన్ అనే విషయం మన మనసులో ఉండదు, అంటే ఎగిరిపోయింది అది. తర్వాత ఇంతెందుకు నేను ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకున్నాను అనే ఆలోచన ఇప్పుడు ఇది చెప్పాలి కాబట్టి చూసి మాట్లాడుతున్నాను. కానీ ఇన్నాటి నుంచి మనం మాట్లాడుతున్నప్పుడు ఆ ఫుల్ హ్యాండ్ షర్ట్కి సంబంధించిన ఆలోచన నా మనసులో లేనప్పుడు అది లేనట్టే, నా వరకు లేనట్టే. తర్వాత ఎంతసేపు దాన్ని గుర్తిస్తున్నా, దాని గురించి ఆలోచన నా మనసులో ఉంటే అంతసేపు ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది. సో అంటే ఏదైతే మనసులో ఆలోచన పుడుతుందో అది జా, అది వెళ్ళిపోతుందో గత్, వెళ్ళిపోయింది. గత్ అంటే వచ్చిపోయేది అని అర్థం. వచ్చిపోయేది ఏది సత్యాలు కాదు, అనిత్యాలు. ఇది గమనిస్తే జగత్తు, మరి జగత్తు కన్నా మించింది ఇదే కాదు. అసలు సూర్యుడు ఉన్నాడు, పాపం మనం ఆయన లేకుండా బతకలేం. కానీ మరి సూర్యుడు ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు పోయాడంటే మీ మనసులో ఎప్పుడు సూర్యుడు ఉన్నాడనే ఆలోచన ఇచ్చి సూర్యుడి గురించి ఆ బెమ్మం కళ్ళతో కనపడటం లోపల మనసులో ఎదురుగా చూడాల్సిన పని లేదు. వస్తే అప్పుడే మీ మనసులో సూర్యుడు పుట్టినట్టు. ఎప్పుడైతే మళ్ళీ ఆ వేరే టాపిక్ వెళ్ళి చంద్రుడి గురించి మాట్లాడేటప్పుడు సూర్యుడు వెళ్ళిపోయినట్టు. అంటే గత్ అంటే వచ్చిపోయేది, ముఖ్యంగా అది ఆలోచనే. మన చుట్టుపక్కల ఎన్నో విషయాలు ఉన్నాయి, దూరంగా ఎన్నో విషయాలు ఉన్నాయి. ఉంటే ఇన్ని ఉన్నా కళ్ళతో చూస్తున్నాం కొన్ని, చెవులతో వింటున్నాం కొన్ని, ఆ పక్క శబ్దాలు ఏదంటే స్పర్శ తెలుస్తుంది, గాలి యొక్క దీన్ని బట్టి, కూర్చున్న దీన్ని బట్టి ఇవన్నిటిని మనం అనుభవించట్లా. ఈ క్షణంలో ఇప్పుడు పంచేంద్రియాలతో మన దగ్గరకు వచ్చే విషయం కానీ, లేకపోతే అంతకుముందు మనం పంచేంద్రియాలతో చూసిన ఏ విషయం అయితే మనసులో పెట్టుకున్నామో, దేన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నామో మనసులో అదే ఉన్నట్టు. తత్మాయ అంటే జనించినట్టు, కాసేపట్లో పోతున్నట్టు, తప్ప తత్మాయన్ని ఉన్నా లేనట్టే. ఇది అంటే జగత్తు వచ్చిపోతూనే ఉంటుంది. మనసులో ఏది ఉంటే దాన్నే మనం అనుభవిస్తున్నాం తప్ప ఏది రియల్గా ఉన్నదో దాన్ని అనుభవించట్లేదు. కొంతమంది పెళ్ళిళ్ళలో జరుగుతూ ఉంటుంది, ఏదో గుర్తొచ్చి ఏడుస్తారు. ఆఖరి పెళ్లి కూతురు కూడా ఏదో వాళ్ళ తాతగారు చాలా ఇష్టపడే తాతగారు లేకుండా పోయారని కానీ, ఏదన్నా ఆలోచన కారణం ఏదన్నా కానీ, తన ఇష్టమైన ఫ్రెండ్ రాలేదని కానీ, ఏది గుర్తొస్తే అంత సంబరంలో అది గుర్తు రాగానే ఏడుపు వచ్చి కన్నీళ్ళని వస్తుంది. అదే శ్మశానానికి ఎవరైనా తీసుకెళ్తుంటే అందరూ సీరియస్గా ఉంటే ఈ మధ్యలో కొంచెం నడుస్తున్న వాళ్ళు ఏదో టాపిక్ వచ్చి ఆ టాపిక్ నుంచి వేరే టాపిక్ వెళ్ళిపోతే
ఆ టాపిక్లో ఏదో జోక్ వస్తే నవ్వుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే సందర్భం కాదు, కానీ మర్చిపోయి మళ్ళీ మళ్ళీ తమాయించుకుంటారేమో. అంటే అక్కడ ఉన్నది కాదు మనం అనుభవిస్తుంది, మన మనసులో ఏ ఆలోచన ఉన్నదో అదే యథార్థంగా ఆ క్షణంలో అనుభవిస్తున్నాం. అది వచ్చిపోయేదే కానీ ఉన్నది కాదు. మరి ఉన్నదేంటి, ఉండేదేంటి? ఇవన్నీ వచ్చిపోయాయి, అనిత్యాలు, మార్పు చెందేయి అని అసత్యం అని ఎక్కువ అంటే అది అసత్యం ఏంటి? సత్యమే కదంటే యథార్థం అంటే కరెక్ట్, కానీ సత్యం అంటే కరెక్ట్ కాదు. నిజం అనొచ్చు, యథార్థం అనొచ్చు, ఈ జరిగే అన్నిటికి కూడా. కానీ సత్యం అనే నార్మల్గా దేనికి అంటామంటే ఏది ఉన్నదో, ఏది ఉంటుందో పర్మనెంట్గా, ఏది మార్పు చెందదో, ఏది నిజమైన అది అది పక్కకు తప్పుకోదో మన దగ్గర నుంచి, ఏది వచ్చిపోవటం అనేది లేకుండా ఎప్పుడూ ఉంటుందో దాన్ని సత్యం అంటాం, కానీ వచ్చిపోయేదాన్ని జగత్తు అంటాము. మరి ఈ జగత్తుకు ఆధారం ఎవరు? వాడిని తెలుసుకుంటే, జగదాధారుని తెలుసుకుంటే, జగత్తుకి జగదాధారుడికి రెండు తేడా తెలుసుకున్నా, సృష్టికి సృష్టికర్తకి తేడా తెలుసుకున్నా, మరి అట్లా నేను ఇందాక చాలా అనుకున్నాం కదా. సరే, ఇన్ని ప్రశ్నలు వేస్తుంటే ఏంటి ఏదో చెప్పేసి వెళ్ళిపోక ఈయనేంటి ఇంత సుత్తి కొడుతున్నాడు మాకే ఇవన్నీ. చిన్న పదానికి ఎంత అర్థం ఉందో, జగత్ అంటే ఏంటో ఎప్పుడు వాడుతూ ఉంటాం ఇంత కానీ అద్భుతాన్ని అర్థం చేస్తున్నందుకు అర్థాలు ఏం తెలియదు. మేము మాకు ఇంత అద్భుతంగా చెప్తున్నారు కాబట్టి చాలా బాగా అర్థమవుతుంది. దీన్ని ఇలా మనము నెగిటివ్ గా అనుకుంటే దానంతా మూర్ఖులు మనకన్నా లేదు. చాలా అద్భుతంగా చెప్పారు గురూజీ. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. నమస్తే అండి. నేను కూడా నిజంగా అదే అనుకున్నాను. జా అంటే పుట్టడం అని తెలుసు, కానీ గత్ అంటే విడిపోవడం అనేది తెలియదు. ఇవాళ జగత్తుకు అర్థం తెలుసుకున్నాను. థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. ఇప్పుడు ఏదో అంటే నేను మరి ఇట్లా ఊరుకుంటానా? ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అయిపోతానా అని దానికి చెప్పండి సమాధానం. మాకు తెలిసినంత వరకు మా పరిజ్ఞానంతో చెప్తాం, అడగండి సార్. అయితే ఏం లేదు, నేను రియల్గా కోరుకునేది ఏంటో తెలుసునండి. మనకు తెలిసినా తెలియపోయినా ఆలోచించి చెప్పటానికి ప్రయత్నం చేసినప్పుడు ఆలోచన బాగా పెరుగుద్ది. అది ఉంటే చాలు. ఆ ఆలోచన శ్రద్ధను కలిగిస్తుంది. ఇప్పుడు మీరు ఒక పుస్తకం చదివారనుకోండి, ఇష్టంగా చదివి తెలుసుకోవాలని చదివినప్పుడు అది అర్థం కాకపోయినా ఆరాటం పెరుగుతుంది. అది ఏంటి తెలుసుకోవాలని సందేహం వచ్చిన దాన్ని ఊరుకోరు, ఎవరొకళ్ళు తెలిసిన వాళ్ళని అడుగుతారు తర్వాత. అవునా? అంటే ఆలోచిస్తే అర్థం చేసుకునే శక్తి పెరుగుద్ది, సందేహాలు పోతాయి. ఇది సొంతంగా తెలియపోయినా ఎవరినా ఒకటి అడగాలని ఆరాటం పెరుగుద్ది కదా, శ్రద్ధ పెరుగుద్ది కదా. అంటే ఆలోచిస్తేనే తెలివి, ఆలోచిస్తేనే జ్ఞాపక శక్తి, ఆలోచిస్తేనే సందేహాలు పోతాయి. ఆ ఆలోచించే శక్తిని భగవద్గీత ఎవరి ద్వారా ఎవరిచ్చారో మనకు తెలియదు, కానీ ఈ ఆలోచించే తెలివిని, అనుభవాన్ని ప్రతి ఒక్కరికి సృష్టి డైరెక్ట్గా ఇచ్చింది. అది వాడుకుంటేనే ఈ సృష్టికి, అంటే సృష్టికర్తకి ఎవరు ఏదో ఒక మాట మాట్లాడుతున్న పద్యానికి ఎక్స్ప్లెయిన్ చేయలేం, కానీ ఆ సృష్టికర్తకి మనం నిజమైన ఇచ్చే గౌరవం ఏంటంటే ఏ తెలివిని, ఏ అనుభవాన్ని మనం లోపల డైరెక్ట్గా పొందటానికి అవకాశం ఇచ్చారో అది సృష్టించి డైరెక్ట్గా మనకు వచ్చింది తప్ప వేరే వాళ్ళకి రాలా. ఇప్పుడు భగవద్గీత ఉందనుకోండి, అది చెప్పింది కరెక్టే అనుకున్నా, భగవంతుడే చెప్పాడు అనుకున్నా, ఇంకోటి అనుకున్నా, అది 5000 సంవత్సరాల క్రితం జరిగితే అది అక్కడ ఆ రోజు రాయటం కూడా ఉండదు. అందులో యుద్ధభూమి అంటున్నారు, ఇంకోటి అంటున్నారు, రాయటం ఉండదు, ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోవటమే. మరి ఒకళ్ళకొకళ్ళు చెప్పుకొని మన దగ్గరికి అనేక వేల సంవత్సరాల దగ్గర మన దగ్గరికి వస్తే ఆ రోజు భగవంతుడు చెప్పాడు అనేది నిజమే అనుకున్నా, యథార్థం అనుకున్నా, చెప్పింది చెప్పినట్టు మన దగ్గరకు వచ్చిందని గ్యారంటీ ఎక్కడ ఉంది? ఉదాహరణకి నేను ఇప్పుడు మనం 20 మంది కూర్చున్నాం అనుకోండి ఒక మీటింగ్లో, నా పక్క వాళ్ళకి ఒక 3 మాటలు చెప్పి ఆ పక్క వాళ్ళకి ఒక్కళ్ళకే చెప్పాలి అని చెబితే, అట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరికి చెప్పి చివరతను మళ్ళీ నాకు చెబితే నేను చెప్పిన 3 మాటలు నా దగ్గరికి ఉన్నది ఉన్నట్టు వస్తాయని గ్యారంటీ ఉందా? చెప్పండి ఎవరన్నా మీరు. ఒకే ప్లేస్లో, ఒకే రూములో, ఒకే భాషలో కూర్చొని కూడా, ఒకే టైంలో ఉన్నా కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి నేను చెప్పింది చెప్పినట్టు మళ్ళీ నా దగ్గరికి వస్తుందని గ్యారంటీ లేదే. మరి 5000 సంవత్సరాలు అనేది భాషలు మారినాయి, ప్రాంతాలు మారినాయి, వ్యవహారాలు మారినాయి. ఇన్ని మారిన తర్వాత ఈవెన్ ఒరిజినల్ సత్యాన్ని చెప్పారనుకున్నా ఆ సత్యం మన దగ్గరికి
వచ్చిందని గ్యారెంటీ లేదు, కానీ ఇది కరెక్టా కాదా, నాకు ఉపయోగపడుతుందా లేదా అని వివేకంతో ఆలోచించే అవకాశాన్ని మాత్రం ఈ సృష్టికర్త మనకు డైరెక్ట్గా ఇచ్చాడు. సో కాబట్టి మీ ఏది జరిగినా ఏది జరిగినా మీ తెలివినితో ఆలోచించడానికి, మీకు మీరుగా తెలుసుకోవటానికి నాకు ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందని అది ఆలోచన కూడా మీకు మీరే చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇంకో ప్రశ్న ఏంటంటే, సమాధానం వచ్చినా రాకపోయినా, భగవత్ గీత అనే పదానికి అర్థం ఏంటి? భగవత్ అంటే ఏంటి, గీత అంటే ఏంటి? రెండు కలిపితే భగవద్గీతకి అర్థం తెలిసింది మనకి. ఇందాక అడిగాను, ఆత్మకి పరమాత్మకి తేడా ఏంటి, బ్రహ్మకి పరబ్రహ్మకి తేడా ఏంటి, తర్వాత కృష్ణుడికి భగవంతుడికి తేడా ఏంటి, తర్వాత ఇంకా ఎన్నో పేర్లు ఉన్నాయి. సత్యానికి అసత్యానికి తేడా ఏంటి, జగత్తుకి జగదాధారుడికి తేడా ఏంటి. ఇప్పుడు నేను అడుగుతున్నది ఏంటి, భగవత్ అంటే అర్థం ఏంటి, గీత అంటే అర్థం ఏంటి? నేను ఇందులో సగం చెప్తాను. గీత అంటే మార్గము, సూచన. ఇప్పుడు మనం ఏ పుస్తకం చదివినా అందులోంచి ఏదో తెలుసుకోవాలని, ఆ తెలుసుకున్న దాని ప్రకారం మనం నడుచుకుంటే మనకు ఉపయోగపడుతుందని, అంటే ఆ మార్గాన్ని, ఆ సూచనని తెలుసుకోవడానికి. కాబట్టి గీత అంటే మార్గము, సూచన అని అనుకోవచ్చు. ఇక భగవత్ అంటే ఏంటి, ఆల్రెడీ ఇంతకుముందు విన్నవాళ్ళు మాత్రం చెప్పకూడదు, ప్రతిమ వాళ్ళు ఆలోచించడానికి అవకాశం ఇవ్వాలి కదా. భగవద్గీత అంటే గురుగారు, భగవద్గీత అంటే అదొక మార్గదర్శక పుస్తకము. పుస్తకం నేను ఇది చూడండి, ఇదిగోండి ఇక్కడ వేరే పుస్తకం ఉంది. ఇది జాగృతి అని రామకృష్ణ మఠం. మరి దీన్ని, ఇది కూడా పుస్తకమే కదా, దీన్ని భగవత్ అనరు కదా. ఇది కూడా సూచనలు ఇస్తుంది. దీన్ని భగవత్ అంటల్లా మనం, అవునా? అవేకనింగ్ అని ఇంగ్లీష్ లో అన్నారు, తెలుగులో జాగృతి అన్నారు. మరి భగవత్ అనే పదానికి అర్థం ఏంటి? భగవత్ అంటే ఏంటి? భగవద్గీతలో ఉన్న ఆ పుస్తకాన్ని బట్టి మనసు అంటే మనలో ఉన్న భగవంతుడు ఈ విధంగా మన పుస్తకం ద్వారా మనం మంచిని నేర్చుకోవాలా, ఆ పుస్తకంలో ఉన్న మార్గాలతో సూచించబడిన ఆ విధంగా నడుచుకోవాలని రాసిన విధానం బట్టి మన మనసును కంట్రోల్ పెట్టి ఆ విధంగా జీవితాన్ని నడుచుకోవాలని చాలా సంతోషం. అయితే ఇదేంటంటే, ఇప్పుడు మీతో సహా ఇంకా మన చుట్టుపక్కల మన వాళ్ళు వింటున్నారు కదా కొంతమంది. అందరూ ఉన్న శక్తి సరిపోతుంది అనుకుంటారా, ఇంకా శక్తి పెరిగితే బాగుంది అనుకుంటారా? శక్తి పెరిగితే బాగుంది అనుకుంటారు. ఆ శక్తి కొంచెం పెరిగితే చాలు అనుకుంటారా? వీలైతే అన్లిమిటెడ్ గా పెరిగితే బాగుంది అనుకుంటారా? అన్లిమిటెడ్ అయితే ఇంకా అది మనం సరిపోని విధంగా పెరిగితే బాగుంటుంది. అంటే సరిపోదంటే మనం ఆలోచన మనకు తెలియక సరిపోనంటే ఎక్కువ అడిగితే గందరగోళంగా ఉంటుందిగా అన్నారు. కానీ వివేకానందుడు ఏమన్నాడు? వివేకానందుడు చిన్న కుర్రాడే కదండి, రియల్గా చెప్పాలంటే. ఏమన్నాడు? ఆల్ పవర్ ఈజ్ విత్ యూ అన్నాడు. ఇది పరిమితమైన శక్తి, ఎక్కువ శక్తి నీలో ఉందని అనలా. ఆల్ పవర్ ఈజ్ విత్ యూ, అనంతమైన శక్తి నీలో ఉంది. మానవుడే మాధవుడు, నరుడే నారాయణుడు అన్నారు, అవునా? అలాంటప్పుడు మనలో అన్లిమిటెడ్ పవర్ ఉన్నట్టే కదా. మనం శక్తి పెంచుకోవాలని అందరం కోరుకుంటున్నాము. ఆ శక్తి కూడా నిజంగా చెప్పాలంటే మనం మొహమాట పడి ఇది అన్లిమిటెడ్ శక్తి కావాలనుకుంటున్నామంటే ఎవరేమని అనుకుంటారో, అది సాధ్యమా అనే అనుమానాలతో మనం ఉన్నాం. కాబట్టి అదర్వైజ్ నీలోనే అనంతమైన శక్తి ఉంటే అది నువ్వు అనుభవించాలి కదా. అంటే మనం పొందాల్సింది అనంతమైన శక్తిని, కోరుకునేది కూడా అనంతమైన శక్తిని. అయితే మరి అనంతమైన శక్తి కదా మనకు కావాల్సింది. భగవత్ అంటే ఏ శక్తిని పెంచుకోవాలనుకుంటున్నామో, ఏ పరిమితి లేని సంపూర్ణమైన శక్తిని పొందాలనుకుంటున్నామో, ఆ సంపూర్ణమైన శక్తికి సింపుల్ పేరు భగవత్. భగవత్ అంటే సంపూర్ణ శక్తి.
ఆల్ పవర్ అని వివేకానందుడు ఏదైతే అన్నాడో దాని ఎగ్జాక్ట్ మాటే భగవత్ సంపూర్ణ శక్తి. బాగా గుర్తించండి అందరూ. భగవత్ గీత అంటే ఆ సంపూర్ణ శక్తికి మార్గము అనేది అర్థమైందా? అది చూడండి. అసలు మనము భగవద్గీత అంటే ఎవరో ఏదో అనుకుని దూరం చేసుకుంటే మనకు అందులో అర్థం కాదు. ఏ సంపూర్ణమైన శక్తిని, ఏ నిండుదనాన్ని, ఏ పూర్ణత్వాన్ని, ఏ మరణం లేని స్థితిని, ఏ శాశ్వతత్వాన్ని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. అంటే మరణం లేని స్థితి అంటే భయం లేని స్థితి, తక్కువ కాని స్థితి అంటే బాగలేని స్థితి, వెలితి లేని స్థితి. అవునా? అదే ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది. కానీ అది సాధ్యమా అని క్వశ్చన్ మార్క్ పెట్టాం. కానీ మరి అది దట్ పవర్ ఈజ్ విత్ యూ, అనంతమైన శక్తి నీలో ఉంది అంటే మరి అనంతమైన శక్తి నాలో ఉంటే నాకు ఎందుకు తెలియట్లేదని ఎంతమంది ఆలోచిస్తున్నారు చెప్పండి? ఆల్ పవర్ ఈజ్ విత్ యూ అన్నప్పుడు చూడండి, నార్మల్గా డిగ్రీ దాకా నార్మల్ చదివే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు స్కూల్కి వెళ్తారు? రోజు వెళ్ళి తల్లిదండ్రులు వాళ్ళు తయారు చేయటం, అటు ఆటోలోనో దీనిలోనో దానిలోనో వెళ్ళటం, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని పరీక్షలు, ఎన్ని వ్యవహారాలు, ఎన్ని పుస్తకాలు, ఎన్ని మోయటం, ఇన్ని పోయిన తర్వాత డిగ్రీ అయిన తర్వాత మన నిజంగా చెప్పండి, 10th క్లాసులో ఏది 7th 8th క్లాసులో చదివేటప్పుడు ఎక్కువ ఉత్సాహం ఉల్లాసం శక్తి ఉందా? డిగ్రీ అయిన తర్వాత ఎక్కువ ఉత్సాహం ఉల్లాసం శక్తి ఉందా? డిగ్రీ చదివేటప్పుడు ఉంది ఉల్లాసం. డిగ్రీ తర్వాత శక్తి పెరిగిందా? ఉల్లాసం తగ్గిందా? పెరిగిందా? కాన్ఫిడెన్స్ తగ్గిందా? పెరిగిందా? పెరిగింది. కాన్ఫిడెన్స్ పెరిగిందంటారా? 7th 8th క్లాసులో ఉన్నంత ప్రశాంతత డిగ్రీ అయిన తర్వాత ఉందా? డిగ్రీ అయిన తర్వాత వచ్చే ఆవేదనలు, ఆందోళనలు 10th లోనే ఉంది. అసలు మనం ఉండే ఉత్సాహం అంతా దాంట్లోనే ఉంది. అప్పుడుండే ఇప్పుడు 7th 10th లోనే ఉంది మనం ఉండే. అప్పుడే ఉత్సాహం ఉల్లాసము. ఇది నువ్వేమవ్వాలంటే నేను IAS అంటాడు, నేను పైలట్ అంటాడు. అదే డిగ్రీ అయిన తర్వాత ఏదో చిన్న గుమస్తా ఉద్యోగం ట్రై చేస్తున్నాను అంటాడు. అవునా? జ్ఞానం పెరుగుతా ఉంటే కూడా జ్ఞానం పెరుగుతున్నా కూడా టెన్షన్ పెరుగుతూ ఉంటది. టెన్షన్ పెరిగితే అది జ్ఞానమా? అది జ్ఞానం పెరిగింది, సమాచారం పెరిగింది. అవును, జ్ఞానం పెరిగితే శక్తి పెరగాలి కదా, పెరుగుద్ది కదా. టెన్షన్ అంటే అదొక రకమైన డబ్బు కాదు, జ్ఞానం పెంచుకోవడానికి పెరిగిందనమాట. జ్ఞానం పెంచుకోవడానికి కాదు, జ్ఞానం పెరిగితే టెన్షన్ తగ్గాలి, ప్రశాంతత పెరగాలి, ఆనందం పెరగాలి, తృప్తి పెరగాలి. కానీ రివర్స్ లో జరుగుతుంది. అసలు ఈ మాట ఎందుకు చెప్పానంటే, అన్ని సంవత్సరాలు డిగ్రీ చదవటానికి అంత శ్రమపడి ఉన్న శక్తిని కూడా బాగొట్టుకుంటున్న జనాలు అనంతమైన శక్తి నీలో ఉంది, ఆల్ పవర్ ఈజ్ విత్ యూ అంటే దాని గురించి ఒక్కరోజన్నా ఆలోచించారా? అంటే మన తెలివి నిద్రపోతుంది. ఇప్పుడు వివేకానందుడు అన్న మాట ఒకటి చేస్తాను. మీరు ఎదురుగా క్లాసులో లేరు కాబట్టి ఏం చెప్తాను, లేండి అంటా. మిమ్మల్ని లేచి నుంచున్నారు అనుకోండి, అనుకుందాం కాసేపు. పెద్దవాళ్ళు కదా ఎంతైనా, నాపోటి పిల్లవాడు మీపోటి పెద్దవాళ్ళని ఏది పడితే అది మాట్లాడకూడదు. ఇప్పుడు మిమ్మల్ని లెండి అన్నాను, అక్కడ నా వయసు వాళ్ళ 16 సంవత్సరాల వాళ్ళు ఎవరన్నా ఉంటే నా వయసు వాళ్ళ కింద లెక్క. నేను ఆఖరికి జూమ్లో కూడా లేచి నిలబెట్టేవాడిని. సో లెండి అన్న తర్వాత లేచారనుకోండి, మీరు లేస్తే ఇప్పుడు నేను అన్నాను మేలుకోండి అంటున్నా, లెండి మేలుకోండి అని వివేకానందుడు అన్నాడు తప్ప మేలుకోండి లెండి అని అనలా. మేలుకోండి లెండి అనాలి, కానీ ఆయన ఏమన్నాడు, లెండి అన్నాడు. లేచిన తర్వాత మళ్ళీ మేలుకోండి అన్నాడు. అంటే అర్థం ఏంటి, మనం ప్రతిరోజు లేచినా స్నానాలు చేసి ఇవన్నీ చేసి పౌడర్లు రాసుకొని డ్రెస్సులు వేసుకొని పోజు కొడుతున్నా మన తెలివి ఏది అనంతమైన శక్తి నాలో ఉంటే నాకు ఎందుకు తెలియట్లేదని ఆలోచనే చేయలేదంటే మన తెలివి నిద్రపోతుందనే కదా. పరిమితమైన శక్తికేమో ఇంత కష్టపడి ఉన్న శక్తిని కూడా పోగొట్టుకుంటున్నాము. అనంతమైన శక్తి లోపలే ఉందంటే దాని గురించి ఆలోచన చేయట్లేదంటే భగవద్గీత అంటే సంపూర్ణ శక్తికి మార్గం. అంటే ఏ శక్తి అయితే మనలో ఆల్ పవర్ ఈజ్ విత్ యూ, మానవుడే మానవుడు నరుడే నారాయణ అన్నాడో దాన్ని తెలుసుకోవటం కోసమే భగవద్గీత సంపూర్ణ శక్తికి మార్గము. ఇది గుర్తుపెట్టండి.
గుర్తించండి చాలు. ఇప్పుడన్నా భగవద్గీతలోకి దిగుదామా? దిగుదామండి. ఆ. అయితే ఈ సంపూర్ణ శక్తిని ఎట్లా పొందాలి అనేదే కదా భగవద్గీతకి మార్గం. అంతే 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 అండి. తర్వాత గీత మొత్తం చెప్పిన తర్వాత అటు మనం టెంపరీగా కృష్ణుడు అని, ఎందుకంటే ఆయన నోట్లోంచి వచ్చింది కాబట్టి కృష్ణుడి మాట అనొచ్చు. కృష్ణుడి సందేశం అయితే కాదు కానీ కృష్ణుడి మాట అనొచ్చు. అంతా చెప్పిన తర్వాత 18 అధ్యాయాలు 63 శ్లోకాలు చెప్పిన తర్వాత చివరి ఏమన్నాడు? ఇంత రహస్యమైన సూక్ష్మం కన్నా సూక్ష్మమైన రహస్యం కన్నా రహస్యమైన జ్ఞానం నా చేత నీకు చెప్పబడింది. దీన్ని నువ్వు సంపూర్ణంగా విశ్లేషించుకొని నీ తెలివితో నీ అనుభవంతో తర్వాత ఆలోచించుకొని విశ్లేషించుకొని తర్వాత నీకు ఎట్లా ఇష్టం అయితే అట్లా చేయమన్నాడు. అంతేగాని నేను ఇంత గొప్పవాడిని, నేనంటే నీకు ఇంత నమ్మకం ఉంది కాబట్టి చెయ్యి అని అల్లా. కృష్ణుడు అంటే అర్జునుడికి చాలా 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 నమ్మకం. కానీ అంత నమ్మకం అంత శక్తి కృష్ణుడిలో ఉంది, అంత జ్ఞానం ఉందని తెలిసిన తర్వాత కూడా నేను చెప్పాను కాబట్టి నువ్వు చెయ్యి అనలా. ఇప్పుడు దాకా అత్యంత రహస్యమైన జ్ఞానం నీకు చెప్పబడింది నా చేత, దీన్ని నువ్వు సంపూర్ణంగా ఆలోచించుకో నీ తెలివితో నీ అనుభవంతో, తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అన్నాడు. అంటే ఈరోజు నేను మీ అందరినీ ఇలా ప్రశ్నలు వేయటం నా ఉద్దేశం ఏంటంటే, ఏది ఎన్ని జరిగినా భగవద్గీతలు కావాలంటే ఎక్కడ పడితే అక్కడ యూట్యూబ్లో ఓపెన్ చేస్తే మనకి భగవద్గీత సందేశాలు వస్తాయి, ఉపన్యాసాలు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ ఇక్కడ మన తెలివి మన అనుభవం అల్టిమేట్గా మనకి జ్ఞానాన్ని అందించాలి తప్ప అవన్నీ మనకు ఆధారం అయి ఉండాలి. ఏది విన్నా ఏది చూసినా మన తెలివిని పెంచుకొని తెలివికి ఆహారం పెట్టాలి అంతే. అయితే ఇప్పుడు గురుగారు ఇప్పుడు మరి భగవద్గీత ఎవరు చెప్పినట్టు? శ్రీ భగవాన్ ఉవాచ. అది అర్థం కాలేదు. అయితే భగవంతుని పట్టుకుందామా? భగవంతుని పట్టుకోవాలంటే ఇప్పుడు మన వల్ల కాదని కూర్చుంటే ఇక్కడ సెషన్ లో అది కాదండి. మనం ఈ రోజు ఏ సెషన్ చేస్తున్నాం చెప్పేది అది కదా, మనకు సార్ ద్వారా తెలుసుకోవాలి కదా. మరి అది కాదు, ఉండదు. భగవద్గీత అంటేనే సంపూర్ణ శక్తికి మార్గము కదా. వల్ల కాదు అంటే ఇంకా మనం ఇంకా ముందే ఇందుకే మనకు కాదు కదా దాన్ని అది ఎమ్మటి ఇవన్నీ వదిలేయండి, అన్ని ఏది ముందు అడ్డపుల్ల వేసుకోవద్దు. అందుకనే చూడు, నేను నిన్నే వివేకానందుడిది కూడా చూస్తే పిల్లలకి 8th 9th 10th క్లాస్కి వాళ్ళ జ్ఞానం అందించాలన్నాడు. కానీ డిగ్రీలు పాస్ అయ్యి ఎంతెంతో ఎక్స్పీరియన్స్ ఉంటుంది, పెద్ద పెద్ద పోస్టులు ఉంటాయి, వాళ్ళకి ఇంకా ఎక్కువ జ్ఞానం అందించాలి, వాళ్ళ అహంకారంతో కొట్టుకొని నరకాన్ని అనుభవిస్తున్నారు అన్నాడు. అంటే మన అభిప్రాయాలన్నీ పక్కన పెట్టినప్పుడే మన మనసు కల్పించిన పరిమితులన్నింటినీ పక్కన పెట్టినప్పుడే మనలో ఉన్న అనంతమైన శక్తి మనకి. అసలు అనంతమైన శక్తి అంటే ఏంటి అంటే భగవంతుడు అంటే అనంతమైన శక్తే కదా. నువ్వే భగవంతుడు అనుకోండి కాసేపు, నేనే భగవంతుడు అయితే అప్పుడు నేను అనంతమైన శక్తితోనే ఉంటాను కానీ పరిమితమైన శక్తితో ఉండను కదా. అవునవును. మరి సరే, మనం భగవంతుడు కాదు ఏదో అనుకుంటున్నాం కదా, కాసేపు భగవంతుని పట్టుకునే ప్రయత్నం చేద్దామా? భగవంతుని పట్టుకోవాలంటే ముందు భగవంతుడి గురించి తెలుసుకోవాలి కదా ఫస్ట్, అవునా? అవునవును. ఇప్పుడు భగవంతుడిని తెలుసుకుని ప్రయత్నం చేస్తున్నాం, అవునా? కృష్ణుడు భగవంతుడు వేరు. కృష్ణుడు పుట్టాడు, పెరిగాడు, మార్పు చెందాడు, కొన్ని కార్యాలు చేశాడు, వెళ్ళిపోయాడు. మరి భగవంతుడి గురించి మనకేం తెలుసు? భగవంతుడు కూడా కృష్ణులాగా పుట్టి పెరిగి మార్పు చెంది చనిపోయేవాడా? పుట్టుక లేని మార్పు లేని నాశనం లేనివాడా భగవంతుడు? పుట్టుక లేని నాశనం లేనివాడు, పుట్టుక లేని మార్పు లేని నాశనం లేనివాడు భగవంతుడు కదా, అవునా? ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. అంటే భగవంతుడు సత్యమా జగత్తా అంటే వచ్చిపోయి, ఇప్పుడు కృష్ణుడు కూడా జగత్తు, వచ్చాడు పోయాడు అంతే అంతే. కానీ మరి అట్లానే భగవంతుడు కూడా వచ్చిపోయేవాడా? జగత్తుకు ఆధారమైన వాడా? జగత్తుకు ఆధారమైన వాడు సార్. జగత్తుకు ఆధారమైన వాడే అయి ఉంటాడు తప్ప జగత్ అయితే జ అంటే పుట్టి గత్ అంటే పోయేవాడు. అయితే
అంటే మార్పు లేనివాడు, అంటే నాశనం లేనివాడు, అంటే పుట్టుక లేనివాడు. ఇంతవరకు కరెక్టేనా? కరెక్ట్ కరెక్ట్ సార్. నేను మీకు తెలిసినవి గుర్తు చేస్తున్నాను తప్ప నేను ఏం చేయడానికి ప్రయత్నం చేయట్లా. అవునా? అవునవును సార్. మరి పుట్టుక లేని, మార్పు లేని, నాశనం లేని జగత్తుకు ఆధారమైన వాడు సృష్టిలో ఏదో ఒక మూలన ఉండుంటాడా? సృష్టి మొత్తం వ్యాపించి ఉంటాడా? సృష్టి మొత్తం వ్యాపించి ఉంటాడా? సృష్టి మొత్తం వ్యాపించి ఉంటాడు. వ్యాపించి మార్పు ఉంటాడు. లేని సత్యస్వరూపము సత్యం. సత్యమన్నా భగవంతుడన్నా, మార్పు లేనిదన్నా, నాశనం కానిదన్నా అర్థం ఒకటే. కరెక్టేనా? కరెక్ట్ కరెక్ట్. మార్పు లేనిదే నాశనం లేనిది, నాశనం లేనిదే సత్యము. అవునా? అలాంటి సత్యమే భగవంతుడు అయినప్పుడు సృష్టి మొత్తం వ్యాపించి ఉంటే మనలో కూడా ఉంటాడా? ఉండడా? ఉన్నాడు సార్. ఉన్నాడు కదా. ఉన్నాడు. ఇప్పుడు మనలో ఇందాక ఒక ఎగ్జాంపుల్ బిగినింగ్ లో నేను చెప్పా, మామూలుగానే శ్లోకాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, సరస్సులో వెళ్ళేటప్పుడు నీళ్లు కావాలంటే సరస్సులో ఎందుకన్నానంటే, సరస్సులో అన్ని మంచినీళ్లే కదా. ఎక్కడ కావాలంటే అక్కడ ఆ సరస్సులోంచి నీళ్లు తీసుకోవచ్చు. అవునా? అలానే భగవంతుడు సృష్టి మొత్తం వ్యాపించినప్పుడు, సృష్టి మొత్తం వ్యాపించిన ఆ సత్యాన్ని మనలో కూడా ఆ సత్యం ఉన్నప్పుడు మనలోని ఆ సత్యాన్ని మనం గుర్తించకపోతే ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా గుర్తించలేము. కరెక్టేనా? కరెక్ట్ సార్. సత్యము అంటేనే మార్పు లేనిది అంటేనే భగవంతుడు. కరెక్టేనా? కరెక్ట్ సార్. మనలో మార్పు లేని ఆ సత్యాన్ని గుర్తించే ప్రయత్నం చేద్దాం. రెడీనా? రెడీ సార్. ఇది నేను చెబితే మీకు తెలిసేది కాదు, మీరు అర్థం చేసుకుంటే వచ్చేది. అందరు మెడిటేషన్ లో ఉన్నారు కాబట్టి చాలా చాలా కరెక్ట్ గా రెడీగా క్వాలిఫై అయి ఉన్నారు. మీరు తెలుసుకోవడానికి అన్ని మనసు వికసించి పరమ సత్యాలను కూడా తెలుసుకోవటానికి రెడీగా ఈ ధ్యానం మిమ్మల్ని తయారు చేసింది. అంతటి మార్గాన్ని మీకు చూపించిన వాళ్ళందరికీ నిజంగా మనకు ఇంతటి జ్ఞానం అవగాహన అవ్వాలన్నా కూడా మనం మనసు నెమ్మది అవ్వాలి. పరిగెత్తే మనసుకి జ్ఞానాన్ని అందించలేరు ఎవరు కూడా. పరిగెత్తడం అంటే అనేక విషయాల్లో పట్టుకొని అందులో ఇరుక్కుపోతుంటే మనం చెప్పేది ఎట్లయినా అర్థమవుతుంది. సో ఆ మనసుని నెమ్మది చేసి వీలైనంత సైలెన్స్లో పెట్టుకోవడానికి అవకాశమైన ఈ ధ్యానాన్ని మీకు పరిచయం చేసిన వాళ్ళు ఎవరన్నా కానీ వాళ్ళు అసలు మీకు నిజమైన గురువులుగా మీరు భావించాలి. ఇప్పుడు ఈరోజు మీరు అర్థం చేసుకునేది కూడా ఆ స్థితిని మీరు పొందున్నారు కాబట్టి మీకు తేలిగ్గా అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఓకే. అయితే సో మనలోని సత్యం అంటే మనలో మార్పు లేనిది మనం తెలుసుకోబోతున్నాం, అదే భగవంతుడు. ఓకేనా? ఓకే సార్. మనలోనే ఉండి మార్పు లేకుండా ఉండి తెలియకుండా ఉంటే మనకు తెలియదు. అవునా? తెలుస్తున్నది మార్పు లేకుండా ఉన్నది మనలో ఏంటది సార్? ఒక ప్రశ్న సార్, జీవుడు అంటే ఎవరు సార్? జీవుడు, అబ్బా ఎంత మంచి క్వశ్చన్ అడిగారు. జీవుడు అంటే ఇందాక నేను ఇప్పుడు ఈ చెయ్యి ఇట్లా అన్నాను కదండి. ఇప్పుడు నాకు చెయ్యి కనపడుతుందా? కనిపిస్తాను సార్. ఈ చెయ్యి ఇట్లా అన్నాలంటే ఈ చెయ్యే ఆ పని చేస్తుందా, మనసు చెప్తే చేస్తుందా? మనసు చెప్తే చెయ్యి చేస్తుంది. అంటే ఈ మనసుని ఈ శరీరాన్ని వాడేది మనసే గాని శరీరం తనంతట తాను ఏం చేయలేదు. కరెక్టేనా? మరి ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అనే దాన్ని బట్టి నాకు ఇది ఎక్కువ ఇష్టం కాబట్టి ఈ సినిమాకి వెళ్దాం, ఆ సినిమా అంత బాగుండదు అని ఏదన్నా కానీ కారణం ఏదన్నా కానీ నిర్ణయించేది ఏది? మనసు. అదా ఇదా అంటది. నిర్ణయించేది బుద్ధి కదా. ఆ బుద్ధిలో ఏమున్నాయి? ఇష్టాయిష్టాలు ఉన్నాయి. ఆ బుద్ధిలోనూ ఇష్టాయిష్టాలు ఉన్నాయి, మనసులోనూ ఇష్టాయిష్టాలు ఉన్నాయి. చిత్తం అంటారే, చిత్తం అంటే సబ్ కాన్షియస్ మైండ్, అందులో కూడా కనపడని ఇష్టాయిష్టాలు బోల్డెన్ ఉన్నాయి. అవునా? అవును సార్. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు దాకా మాట్లాడుతున్నాం అనుకోండి, నాకు మిర్చి బజ్జీ అంటే చాలా ఇష్టం అనేది ఇప్పుడు దాకా గుర్తురాలా, కానీ అట్లయితే ఆ లోపల నుంచి తక్కువని పొడుచుకుంటూ వస్తుంది అది. అవునా? అవును సార్. కొన్ని ఇష్టాయిష్టాలు ఇమ్మీడియట్ గా తెలియవు, మనకి ఆ టైం వచ్చినప్పుడు బయటపడతాయి. కరెక్టేనా? కరెక్ట్ సార్. మనకు తెలియకుండానే మనలో దాగి ఉన్న ఇష్టాయిష్టాలని అది చిత్తం అంటారు. తెలుస్తున్న ఇష్టాయిష్టాలని మనసు అంటారు.
అందులో రెండు ఇష్టాలు ఉన్నాయి ఒకే చోట ఉంటే దేన్ని ఎంచుకోవాలి నిర్ణయించేదాన్ని బుద్ధి అంటారు. బుద్ధి అంటే అందుకే చివరికి నాకెందుకు ఉన్నవాటిలో అత్యంత ఉత్తమమైందే కావాలి కదా మనకి. అవును సార్. ఆ ఉత్తమమైన వైపుకి ఈ మనసును నడిపించి శరీరాన్ని ఆ వైపుకి తీసుకెళ్ళటానికి నిర్ణయించేది బుద్ధి. సో ఈ మనసులో బుద్ధిలో ఆలోచనలు వస్తాయి, మనసులో ఆలోచనలు ఎక్కువ పుడతా ఉంటాయి. నేను మాట్లాడేది ఏంటంటే మనసులో ఉన్న ఇష్టాయిష్టాలు చిత్తంలో అంటే సబ్ కాన్షియస్ లో ఉన్న ఇష్టాయిష్టాలు నిర్ణయించేది ఈ ఇష్టాయిష్టాల ప్రకారమే నిర్ణయించే బుద్ధి. ఈ మూడిట్లో ఇష్టాయిష్టాలు ఉన్నాయి, అవునా? అవును సార్. ఈ ఇష్టాయిష్టాలతో ఉన్న ఈ మనసు బుద్ధి చిత్తమే జీవుడు. ఇష్టాయిష్టాలే కదా మనకి. ఇది బాధ కలిగించినా ఇష్టాయిష్టాలే, ఆనందం కలిగించినా ఇష్టాయిష్టాలే, భయాన్ని కలిగించినా ఈ మనసే, ధైర్యాన్ని కలిగించినా ఈ మనసులో ఆలోచనలే, అవునా? ఇవన్నీ ఎక్కడున్నాయి మరి? మరి ఈ శరీరాన్ని అటుపక్క ప్రమాదం అంటే ఇటుపక్క ఇళ్ళు అని చెప్పి నడిపించేది ఈ మనసుకి ఆధారమైన బుద్ధే కదా. సో ఈ శరీరానికి మూలము ఏదైతే ఉన్నదో, ఏది నడిపిస్తుందో అది జీవాత్మ. ఈ జీవంతో ఉన్న శరీరాన్ని ఏదైతే వాడుకుంటుందో అది ఆ మూలాన్ని ఆత్మ అంటారు. శరీరానికి మూలాన్ని ఈ శరీరానికి మాత్రమే అది మూలం కాబట్టి ఇది శరీరం జీవంతో ఉంది కాబట్టి జీవాత్మ, జీవాన్ని నడిపించే ఆత్మ జీవాత్మ ఎక్కడుంది? ఇష్టాల పేరుతో మనసు బుద్ధి చిత్తంలో ఉంది, అవునా కాదా? అవును సార్. సరే సార్, థ్యాంక్స్ సార్, బాగా చెప్పారు సార్. ఈ మూడిటికి ఒక ఆధారం ఏంటంటే ఈ శరీరమే నేననే ఒక అజ్ఞానం కూడా ఉంది అక్కడ, అవునా? అవును సార్. ఈ శరీరమే నేను అనే ఒక అజ్ఞానం కూడా ఉంది, దాన్ని అహంకారం అంటారు. అహం అనే దానికి ఆకారం లేదు, కానీ ఈ శరీరమే నేనంటే శరీరం ఆకారమే నా ఆకారం అనుకుంటున్నాను నేను ఇప్పుడు, అవునా? అవును సార్. శరీరం యొక్క ఆకారమే నేను అనుకుంటున్నా. శరీరమే నేను అనుకొని శరీరం ఉన్న ఆకారమే నా ఆకారం అనుకుంటున్నా, అవునా? శరీరానికి సంబంధించిన ఏదన్నా కొన్ని వస్తువులు ఉంటే అవే నావి, అవి నా ఎక్కువైతే నేను ఎక్కువ, నా తక్కువ అయితే నేను తక్కువ అని కూడా భ్రమలో కూడా ఈ మనసు కల్పించుకుంటుంది. అవును సార్. నేను తక్కువ అనే దాన్ని భరించలేక నరకాన్ని అనిపిస్తూ మళ్ళీ ఎక్కువ చేసుకోవటానికి, నేను ఎక్కువ అవటానికంటే నాది ఎక్కువ అయితే నేను ఎక్కువ అవుతుందని 100 కోట్లు ఉన్నా కూడా చాలకుండా ఇంకా ఇంకా ఇంకా, అవునా? నేను తక్కువ అనేది ఏ మనసు కూడా భరించలేదు కదా, భరించదు సార్. అవును సార్. సో ఈ భరించలేని స్థితి ఇవన్నీ ఏ మనసులో, ఏ బుద్ధిలో, ఏ చిత్తంలో దాగి ఉన్నాయో ఇది జీవాత్మ. ఈ శరీరాన్ని నడిపించే మూలము ఆత్మ అంటే మూలము, శరీరం అంటే జీవంతో ఉన్నది అని నడిపించే మూలం జీవాత్మ. ఓకేనా? ఓకే, థ్యాంక్స్ సార్, బాగా చెప్పారు సార్. ఓకే, అయితే మరి ఈ శరీరం పోతే ఇప్పుడు శరీరం నా జుట్టు తక్కువ అయితే నేను తక్కువ నేను వాడకపోతున్నా. ఇప్పుడు నా ఆస్తి ఎక్కువ అయితే నేను ఎక్కువ కాసేపు గర్వపడుతున్నా. మరి నాకన్నా ఎక్కువ ఆస్తి కనపడే వాడు కనపడంగానే వాడికన్నా నా తక్కువ కాబట్టి, నా ఆస్తి తక్కువ కాబట్టి నేను తక్కువ అని మళ్ళీ ఫీల్ అవుతున్నా. మరి నా శరీరం పోతే, నా ఆస్తి పోతే నేనెట్ట బతుకుతానని భయపడుతున్నా. ఏదన్నా రోగం వస్తే నేను బతుకుతానో లేదో చస్తానేమో అని భయపడుతున్నా. అంటే అసలు బతకడం గురించి ఆలోచించిన ప్రతిసారి ఏమైపోతానో అనే భయం పేరుతో మరణాన్ని మనసు అనుభవిస్తుంది. అంటే జీవుడు అనుభవిస్తున్నాడు. ఓకే, మరి ఏ ఒక్క మనసు కూడా ఎలాంటి పరిస్థితుల్లో సహించలేనిది ఏంటంటే నేను తక్కువ అనేదాన్ని. కరెక్టేనా? కరెక్ట్ సార్, కరెక్ట్. ఏ ఒక్క మనసు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా అంగీకరించలేని ఇది ఏది అంటే నేను తక్కువ అనేది. ఒకటి. ఇంకొకటి, ఏ మనసు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా అంగీకరించలేనిది మరణాన్ని. అంటే నేను తక్కువ అనేది ఉండకూడదు, నాకు మరణం ఉండకూడదు. తప్ప మిగతా వాళ్ళందరూ అది అనుభవించాల్సిందే కదా సార్? ఏమండి? ఒక జ్ఞానులకు తప్ప మిగతా వాళ్ళంతా అది అనుభవించాల్సిందే. చావు అంటే భయము. మనం ఆ జ్ఞానాన్ని పొందటానికే కదా ఇప్పుడు. అవును సార్. అదే సంపూర్ణ శక్తి అంటే భయం ఎక్కడ, బాధ ఎక్కడండి?
బాగా అంటే అజ్ఞానంలో ఉన్నవాడు భయపడతాడు, జ్ఞానంలో ఉన్నవాడు తెలుసుకున్నవాడు ఇది రావడము పోవడమే అనుకుంటాడు సార్. జ్ఞానం అంటే ఏంటి మరి? అంటే అంటే ఏమి తెలుసుకుంటే నేను తక్కువ కాకుండా ఉంటాను, ఏమి తెలుసుకుంటే మరణం లేకుండా ఉంటాను, దాన్ని తెలుసుకోవటమే దాన్ని తెలుసుకోవటమే జ్ఞానము. అవునా? అవును సార్. అసలు జ్ఞానం ఏమి తెలుసుకుంటే నేను తక్కువ అనే బాధ ఎగిరిపోతుందో, ఏమి తెలుసుకుంటే నేను ఏమైపోతానో అని భయం, అది మరణానికి సంబంధించిన భయం ఇండైరెక్ట్ గా లేకుండా పోయి భయం లేకుండా ఉంటాడో, వెలితి లేకుండా ఉంటాడో, తక్కువనే వెలితి లేకుండా చస్తాననే భయం లేకుండా ఏ జ్ఞానంతో ఉండగలుగుతాడో ఆ జ్ఞానమే మనకి అసలైన జ్ఞానము. ఇప్పుడు అది తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము, అంటే సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. అవునా? అవును సార్. అవును సార్. అందులో ఎక్కడ సత్యం? ఊళ్ళో సత్యం కాదు కదా, మనలోని సత్యం. ఎందుకంటే ఆ సత్యం సృష్టి మొత్తం వ్యాపించింది కదా. సత్యమనే భగవంతుడు, సత్యమానికి దానికి వేరే పేరే భగవంతుడు అంతే. మరి ఆ సృష్టి మొత్తం వ్యాపించినప్పుడు మనలో ఉన్న ఆ భగవంతుని పట్టుకుంటే ఇక మనం కిందకెట్టబడతాం. సో మనలో ఉన్న మార్పు లేని సత్యాన్ని, అంటే భగవంతుడిని, అంటే పరబ్రహ్మని పట్టుకునే ప్రయత్నం చేద్దాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అనేక రకాల బాధ్యతలు ఉంటాయి, వ్యవహారాలు ఉంటాయి. కానీ పరబ్రహ్మకి ఏముంది? పరబ్రహ్మన్నా పరమాత్మన్నా భగవంతుడన్నా ఒకటే, సత్యమన్నా. బాగా బాగా చూసుకోండి. పరబ్రహ్మన్నా పరమాత్మన్నా భగవంతుడన్నా సత్యమన్నా ఈ జ్ఞానంతో తెలుసుకోవాల్సిన అత్యున్నతమైందన్నా ఏంటంటే అది మనలో ఉన్నదేదో ముందు మనం తెలుసుకుంటే అదే అంతటా ఉన్నది కూడా. ఎందుకంటే నాలో ఉన్నది సత్యం అయితే మీలో ఉన్న సత్యాన్ని మీరు అర్థం చేసుకుంటారు, అంతే కదా. మరి ఇప్పుడు మనలోనే ఉన్నది, మార్పు లేకుండా ఉన్నది, మనకు తెలుస్తున్నది, ఆ సత్యం ఏది? సత్యం మనలోనే ఉంది, అందరిలో ఉంది, అందరితో మనకు అనవసరం. నాలోనే ఉన్నది, నాకు తెలియబడుతున్నది, అందులో ఏది తెలియబడుతూ కూడా మార్పు లేకుండా ఉన్నది, ఏంటది? బుద్ధి వస్తుంది కదా సార్. బుద్ధి లేక పనిచేశాను, ఇప్పుడు బుద్ధి వచ్చిందని మీరే ఎన్నిసార్లు అనుకొని ఉంటారు చెప్పండి. ఇప్పుడు మనసు ఒక ఆలోచన చేస్తే బుద్ధి అనేది పలానా చేయాలా వద్దా అనేది కూడా ఒకసారి చెప్పవచ్చు కదా సార్. ఏదన్నా కానీ నేను చెప్పేదండి, మనసు మారుతుంది, నా మనసు ఇప్పుడు బాగాలేదు, మాట్లాడుకుందాం అంటారుగా. అంటే మనసు మారుతుందా మార్చకుండా? మారుతుంది. మారే మనసు సత్యం కాదు కదా. సత్యం కాదు. మరి బుద్ధి లేక పని చేశాను, ఇప్పుడు బుద్ధి వచ్చింది అని చాలా సార్లు అనుకుంటున్నారు కదా చాలా మంది. అవునా? అలాంటప్పుడు బుద్ధి మారేదా, మార్పు లేనిదా? మార్పు లేనిది వస్తుంది కదా సార్. మార్పు లేనిది ఎట్లా అవుద్ది? బుద్ధి లేక అప్పుడు అట్లాగా సార్. ఇప్పుడు మనసు అనేది పరివిధాల ఆలోచనలతో ఉంటుంది సార్. ఉన్నప్పుడు బుద్ధి అనేది ఒక డైరెక్షన్ చెప్తా ఉంటుంది, ఇది మంచేదో చెడేదో చూసుకోమని చెప్తా ఉంటుంది. కానీ మనసు ఒక్కొక్కసారి బుద్ధి మాట పట్టించుకోకుండా మనసు మార్గమే పలానా చేయాలా పెట్టాలా అనేది చెప్తా ఉంటుంది కదా సార్. అది కాదు, బుద్ధికి బుద్ధి ఉంటే మనసును దాన్ని ఇష్టం వచ్చినట్టు నడవనిస్తుందా? నడవనివ్వదు సార్. నడవనివ్వదా? ఇప్పుడు నేను డ్రింక్ తాగడం మానేస్తున్నాను ఇంట్లో ఒట్టు పెట్టిన తర్వాత బయటికి వెళ్ళి 2-3 సార్లు మానేస్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకెళ్లి దగ్గర కూర్చోబెట్టి అనుకోకుండా ఆఫర్ చేస్తే ఒక్కసారి అంటే మనసు ఒక్కసారి కదా, ఈ ఒక్కసారి కదా అంటే బలహీనమైన బుద్ధి సరేలే ఒక్కసారి అంటది. బలహీనమైన అంటే బుద్ధి లేని బుద్ధి, బలహీనమైన బుద్ధి. అదే బలవపేతమైన బుద్ధి అయితే, బలం ఉన్న బుద్ధి, బలం లేని బుద్ధి అంటే రెండు బుద్ధి మారుతుందా మారట్లేదా? మారుతాను సార్. సో బుద్ధి లేక పనిచేసాను, ఇప్పుడు బుద్ధి వచ్చింది అంటున్నావంటే ఈ బుద్ధి వచ్చిన బుద్ధి కూడా మళ్ళీ మారాల్సి వస్తుంది. ఇది మళ్ళీ దానికన్నా పరమ సత్యం తెలిసినప్పుడు. అంటే బుద్ధి కూడా మారేదే గాని సత్యం కాదు, నా మనసు కూడా మారేదే గాని సత్యం కాదు, నా శరీరం కూడా మారేదే గాని సత్యం కాదు. మరి శరీరంలోనే ఉండి తెలియబడుతున్నది మార్పు లేనిది ఏంటి? అయితే నేను సత్యమై ఉండాలనుకుంటున్నారు కదా అందరూ, అంటే శాశ్వతమై మరణం లేకుండా ఉండాలనే కోరిక అయితే ఉంది కదా, అవునా? కోరిక ఉంది. కోరిక అయితే ఉంది కదా. అయితే
ఒక పని చేస్తుందని ఇప్పుడు భయానికి బాధ లేకుండా ఉండటమే నిజమైన జ్ఞానం అన్నాను కదా. అయితే కొంతమంది 2 ఎంటుకలు రాలి కింద పడితే ఇట్టెందుకైంది ఇట్టెందుకని బాధపడతారు. అవునా? అంత చిన్నదానికి మళ్ళీ 4 ఎంటుకలు మళ్ళీ ఉడతాయేమో రేపు అని భయపడుతూ ఉంటారు. అంటే జోక్గా చెప్పినట్టున్నా చూడండి, జీవితంలో సమస్యలు అన్నీ ఒకే లెవెల్లో ఉండవు. చిన్న సమస్యలు ఉంటాయి, చిన్న భయాలు ఉంటాయి. అవునా? ఇది జోకులుగా చెప్పిన మాట కూడా. 2 ఎంటుకలు ఊడిపోతే దూక్కునేటప్పుడు ఇట్టెందుకైందని బాధపడుతూ మళ్ళీ 4 ఎంటుకలు ఊడతాయేమని భయపడుతూ ఉన్నవాళ్ళు పొరపాటున వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యి 2 కాళ్ళు డ్యామేజ్ అయ్యి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇక బతకవాళ్ళు వీళ్ళు ఇంత డ్యామేజ్ అయిపోయింది, 2 కాళ్ళు ఇది అయిపోయింది, రక్తం ఎంతో పోయింది రక్తం అనుకుంటే హాస్పిటల్కి తీసుకెళ్తే అప్పుడు కొన ఊపిరితో ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తే డాక్టర్ గారు నన్ను ఎట్లయినా కాపాడండి అని బతిలాడుతుంటే డాక్టర్ అన్నాడు, 2 కాళ్ళు పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఎన్ని ఆపరేషన్ చేసినా కాపాడలేము, ఇంక పైపెచ్చి నీకు ఇంత ప్రమాదం, కానీ నువ్వు 2 కాళ్ళు తీసి ఆర్టిఫిషియల్ కాళ్ళు బ్రతికితే నువ్వు బతుకుతావంటే ఇప్పుడు అతను ఏది 2 ఎంటుకలు పోయినాయని బాధపడి 4 ఎంటుకలు పోతాయని భయపడ్డా అతను ఆమె 2 కాళ్ళు తీసి అయినా సరే నన్ను కాపాడమంటదా, లేకపోతే నా కాళ్ళే ముఖ్యం నేనున్నా లేకపోయినా ఓకే అంటదా? ఆ టైంలో నా కాళ్ళు ముఖ్యం అని ఎవరు అనరు కదా. అవునా? అట్లానే కన్ను డ్యామేజ్ అయ్యి నీ కన్ను దిగిపోతే బ్రెయిన్ పాడైపోద్ది, దాన్ని వెనకున్నది తర్వాత ప్రాణం పోతుంది అంటే నా కన్ను ముఖ్యమని అంటదా? నేను ముఖ్యం కన్ను తీసేయినా నన్ను కాపాడండి అంటదా? బ్రతకడమే ముఖ్యమంటుంది సార్, బ్రతకడమే ముఖ్యమంటుంది. అలాంటప్పుడు నా చెయ్యి నా కోసమా దానికోసం నేనా? నా కోసం దానికోసం నేనా? మన కోసం చెయ్యి. సో నా చెయ్యి అయినా, నా కాలైనా, నా కన్నైనా, నా ఆస్తి అయినా, నా సంపద అయినా, నా వాళ్ళైనా అందరూ నా కోసమే కానీ దానికోసం నేను కాదు కదా. అంటే ఇప్పుడు చూడండి, కాళ్ళు తీసైనా నన్ను కాపాడండి, కన్ను తీసైనా నన్ను కాపాడండి అని చెబుతుంటే చివరికి నేనుండాలి అనుకుంటున్నాడా, నాది ఉండాలి అనుకుంటున్నాడా? నేను ఉండాలని అనుకుంటున్నాడో ఆ నేను ఇప్పుడన్నా మారిందా మనలో? మారలేదు. మారిందా? చిన్నప్పటి నుంచి ఎత్తు మారింది, లావు మారింది, బరువు మారింది, మనసు మారింది, బుద్ధి మారింది, డ్రెస్సులు మారినాయి, ఫ్రెండ్స్ మారారు, ఇష్టాలు మారినాయి, అన్నీ మారినాయి కదా. అవునా? అవునవును. కానీ 1వ తరగతిలో ఉన్నప్పుడు మీ ఫోటో చూపిస్తే ఆ నేను వేరు ఈ నేను వేరు అంటారా? ఒకటే అంటాం. 5వ తరగతిలో మీ ఫోటో చూపిస్తే ఆ నేను వేరు ఈ నేను వేరు అంటారా? కానీ అప్పుడు ఎత్తు, లావు, బరువు, ఇష్టాలు ఏది సేమ్ కాదు, అన్ని మారిపోయింది. అన్ని జగత్. కానీ నేను అనేది ఆ నేనే ఈ నేను, ఆ నేనే ఈ నేను. అంటే నేను అనేది ఏదైతే 24 గంటలు మనకు తెలియబడుతుందో ఆ నేను అనేది ఒకటే సత్యం తప్ప నా ఎత్తు, నా లావు, నా మరువు, నా మనసు, నా బుద్ధి మారేది ఏది సత్యాలు కాదు. నేను అనేది ఒకటే సత్యము, అది మార్పు లేదు, దానికి నాశనం లేదు. ఏ నేను శాశ్వతంగా ఉండాలనుకుంటున్నావో ఆ నేను అనేది మార్పు లేదు కాబట్టి శాశ్వతమే. ఏదైతే మార్పు లేదో అది తక్కువ అనేది జరగదు. నా జుట్టు తక్కువ అయితే నేను తక్కువ అనేది అజ్ఞానము, నా ఆస్తి తక్కువ అయితే నేను తక్కువ అనేది అజ్ఞానము, నా ఆస్తి ఎక్కువ అయితే నేను ఎక్కువ అనేది అజ్ఞానము. సో నేను అనేది మార్పు లేదని ఎప్పుడైతే నువ్వు గమనించావో, ఈ సత్యాన్ని తెలుసుకున్నావో, నాదేదో తక్కువైతే నేను తక్కువనే నిన్ను నువ్వు పీడించుకోవటం తగ్గిపోద్ది. నాది పోతే నేను పోతానేమో అని ఏమైపోతాననే భయం తగ్గిపోద్ది. ఆఖరికి నా 2 చేతులు నరికేసినా, 2 కాళ్ళు నరికేసినా నేను అనేది ఒక ఎంటుకోసి తగ్గదు, నాశనం కాదు. అలాంటప్పుడు ఈ నిద్రలో శరీరాన్ని పూర్తిగా వదిలేస్తున్నాం, మనసును పూర్తిగా వదిలేస్తున్నాం, బుద్ధిని పూర్తిగా వదిలేస్తున్నాం. నేను అనేది ఉన్నది, మార్పు లేకుండా ఉన్నది, ఏ బాధ, ఏ భయం, ఏ వెలితి, అసంపూర్తి లేకుండా, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలనే శత్రువులు మన పీడించకుండా ఉన్నది, మార్పు లేకుండా ఉన్నది. అదేంటి? నిద్రలో మనసు లేదు, ఏం తెలియట్లేదు కదా అనుకుంటే, తెలియట్లేదు కదా, నేను లేనట్టే కదా అనుకుంటే, నిన్నటి నేను వేరు, ఈరోజు నేను వేరవ్వాలి. కానీ మనం ఏమంటున్నాం? చిన్నప్పుడు ఆ నేనే ఈ నేను అంటున్నాం. నేననేది ఉన్నది, మార్పు లేకుండా ఉన్నది. కాకపోతే ఏది అజ్ఞానంతో అన్నిటినీ
లేని వెలితిని, లేని మార్పుని, లేని మరణాన్ని ఊహించుకొని భయాన్ని, బాధని సృష్టిస్తుందో ఆ మనసుని టెంపరీగా మార్చుకుందాం. సో నేను అనేది హలో 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 ఏదో సౌండ్. హలో. సో నేను అనేది మార్పు లేకుండా ఉన్నది, సత్యమై ఉన్నది. దానికి నేనుకి మరణం లేదు, తక్కువ లేదు. ఈ నేను అనేది ఏది ఏ ఇద్దరు మనుషుల్లో చూస్తున్నాయి, మారే శరీరాల్లో తేడా, మారే మనసుల్లో తేడా, మారే బుద్ధుల్లో తేడా, మారే డ్రెస్సుల్లో తేడా, మారే ఉద్యోగాల్లో తేడా, మారే చదువుల్లో తేడా, నాది అన్నిటిలో తేడా ఉంది. కానీ నేను అనేది ఏ ఇద్దరిలో ఉన్న తేడా ఉంటుందా? ఏ మార్పు లేని నేను సత్యమై ఉందో అది అందరిలో ఉంది, సమానంగా ఉంది కదా. హలో, ఓకే సార్, వినపడుతుంది అందరికి? వినబడుతుంది. ఇప్పుడు మీరు నేను ఉన్నాము, మారే డ్రెస్సులో తేడా ఉంది, మారే శరీరంలో తేడా ఉంది, మారే మనసులో తేడా ఉంది, మారే బుద్ధుల్లో తేడా ఉంది. ఐస్ క్రీమ్ తిందామంటే ఎస్ఎస్ అంటారు అమ్మాయిలు కూడా ముందు, కానీ అదే ఇమ్మీడియట్గా తర్వాత బిస్కీ తాగుదామంటే నో అంటారు. అంటే ఎప్పుడన్నా పొరపాటున కొన్ని విషయాల్లో టెంపరీగా అట్లా కలవచ్చేమో, కానీ మారే మనసుల్లో తేడా ఉంది, మారే బుద్ధుల్లో తేడా ఉంది, మారే శరీరంలో తేడా ఉంది. కానీ ఈ మారేటన్నిటికీ ఆధారంగా ఉన్న నేను అనే మార్పు లేని సత్యాన్నిలో ఏ ఇద్దరిలో కూడా తేడా లేదు. సో అందరిలో ఉంది, సమానంగా ఉంది, మార్పు లేకుండా ఉంది, అంటే సత్యమై ఉన్నది. దీన్నే పరమాత్మ అంటారు. ఈ శరీరానికి ఆధారమైందేమో జీవాత్మ, మనసు, బుద్ధి. అన్ని మనసులకి, అన్ని బుద్ధులకి ఆధారంగా ఉండి మార్పు లేకుండా సమానంగా ఉన్న నేను అనేది పరమాత్మ. దాన్నే పరబ్రహ్మ అంటారు, దాన్నే భగవంతుడు అంటారు, దాన్నే సత్యం అంటారు. ఈ నేనని 24 గంటలు మనకు తెలియబడుతున్న దాన్నే అది పరమాత్మ. ఈ మనసే జీవాత్మ, నేను అనేది పరమాత్మ. మనసు నేను అనేది పరమాత్మ. మారుతూ ఉన్న మనసు ఈ శరీరాన్ని నడిపిస్తుంది, ఈ శరీరానికి మూలం కాబట్టి జీవాత్మ. అన్ని శరీరాలకి, అన్ని మనసులకు కూడా, మారే మనసుకి, మారే బుద్ధులకి, అందరికి కూడా ఆధారంగా ఉన్న నేను అనేది పరమాత్మ. అంటే సత్యం, అంటే నాశనం కాదు, తక్కువ కాదు. సో ఈ నేనునే భగవంతుడు అంటారు. ఈ నేను అనే దాన్ని 24 గంటలు మనకు తెలియబడేదాన్నే, జీరో డిస్టెన్స్లో ఉన్నదాన్నే ఇక్కడ ఈ నేను అనే సత్యాన్ని గుర్తించకపోతే బాహ్యంగా మీరు 100 జన్మలు ఎత్తినా కూడా ఆ సత్యాన్ని ఎక్కడ వెతికితే దొరకదు. సో ఇప్పుడు అర్థమైందా భగవద్గీత? భగవంతుడు నన్ను పట్టుకో అంటే ఈ నేనుని గుర్తించు, నేను సత్యం అనే దాన్ని గుర్తించు అని అర్థం. భగవద్గీతలో నన్ను పట్టుకో, నీ మనసులో నన్ను గుర్తించు, నీ బుద్ధిలో నన్ను గుర్తించు అన్నాడంటే నీ మనసులో, నీ బుద్ధిలో నేను అనేది సత్యం అనే దాన్ని గుర్తించు అని అర్థం. సత్యం అంటే మార్పు లేనిది, నాశనం లేనిది. నాశనం లేని దాన్ని ఏమంటారు? క్షరము కానిది అంటారు. నాశనం అయ్యే దాన్ని క్షరమయ్యేది అంటారు, నాశనం కాని దాన్ని అక్షరము అంటారు. సత్యాన్నే ఇంకొక పేరు అక్షరము, క్షరము కానిది, నాశనము కానిది. సో నేను అక్షరము, నేను నాశనం కాని సత్యము అనే భావాన్ని మారే మనసులో, మారే బుద్ధిలో మాటికి గుర్తించే అభ్యాసమే అక్షరాభ్యాసము. మారే మనసులో, మారే బుద్ధిలో నేననేది ఏ అంతఃస్ఫురణ ఎప్పుడూ ఉన్నదో, ఎప్పుడూ తెలియబడుతున్నదో ఆ నేను అక్షరము, సత్యము అనే భావాన్ని మారే మనసులో, మారే బుద్ధిలో మాటికి గుర్తించే అభ్యాసమే అక్షరాభ్యాసము. నేను సత్యం అనే భావన ఈ మనసులో, బుద్ధిలో ఎంత ఎక్కువగా ఉంటే అంతగా ఏమైపోతాననే బుద్ధి లేని ఆలోచనలు ఉండవు, భయాలు తగ్గిపోతాయి. నేను తక్కువ అనే బుద్ధి లేని ఆలోచనలు ఉండవు, బాధలు తగ్గిపోతాయి, వెలితి తగ్గి ఇన్ఫీరియారిటీ తగ్గిపోతుంది. అప్పుడు సహజంగానే ప్రశాంతత, ఆనందము, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, సృజనాత్మకత, ప్రేమ అన్నీ పెరుగుతాయి. నేను సత్యం అని గుర్తించి నిండుదనాన్ని అనుభవించటమే ధర్మము. నేను సత్యం అనేది గుర్తించటం జ్ఞానము, గుర్తించిన జ్ఞానాన్ని మనసులో నిలబెట్టుకొని ప్రవర్తించటం ధర్మము.
సో నేను సత్యం అనే భావాన్ని మనసులో నిలబెట్టుకున్నప్పుడు మనిషి తృప్తిగా ఉంటాడు. అంటే తృప్తితో ఏది చేసినా ధర్మమే. నా తక్కువ అయితే నేను తక్కువ అనుకొని, నా తక్కువ అయితే నేను తక్కువ అనుకొని, అది ఉంటే తృప్తి, ఇది ఉంటే తృప్తి అని తృప్తి కోసం ఏం చేసినా ధర్మమే. అది ఉంటే బతుకుతాను, ఇది ఉంటే బతుకుతానని అసలు నేను సత్యం అనే దాన్ని మర్చిపోయి, నా శరీరం ఉంటే నేను ఉంటాను, నా శరీరం పోతే నేను పోతాను, ప్రతి శరీరం ఉండాలంటే ఆ డాక్టర్ ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలి, అది ఉంటే బతుకుతాను, ఇది ఉంటే బతుకుతాను అనే ఆలోచన చేశాడంటే అతను ఎప్పుడు మరణాన్ని అనుభవిస్తున్నాడు. ఎందుకంటే బయట ఏ వస్తువులు కూడా, ఏ విషయాలు కూడా, ఎంతమంది కూడా ఈ ప్రపంచంలో 800 కోట్ల మంది కలిసినా, సకల దేవతలు కలిసినా ఈ శరీరాన్ని కాపాడలేరు. ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా నేను అనే దాన్ని ఒక ఎంట్రుక వాసి తగ్గించలేరు. ఏ నేను మనందరికీ ముఖ్యమో ఆ నేనుని అణుమాత్రం మార్పు చేయగలిగిన శక్తి ఏ దేవతకి లేదు బాహ్యంగా. అలాంటప్పుడు ఇక ఆ నేను నాశనం చేయగలగటం అనేది ఈ సృష్టిలో ఏ శక్తికి సాధ్యము? సో నేను అనేది అక్షరము, సత్యము, నేను అనేది పరబ్రహ్మము, పరమాత్మ, భగవంతుడు. ఇది ఇంతటితో అసలు ఎన్ని శ్లోకాలు వాడాం మనం? అసలు నేను అనేదే భగవంతుడైతే, నేను అయితే భగవంతుడైతే 24 గంటలు మనకు లోపలే ఉండి తెలియబడుతుంటే, మీ జీవితంలో ఏది అడిగినా మీరు పంచేంద్రియాలతో తెచ్చిపెట్టుకున్న ఈ లోపల పెట్టుకొని గుర్తు చేసుకొని చెప్తారు. కానీ ఏ ఒక్కటి కూడా అంతకుముందు కళ్ళతో చూడకుండా, చెవులతో వినకుండా, వాసన చూడకుండా ఉన్నదాన్ని దేన్ని మీరు చెప్పలేరు. ప్రతిది ఏది అడిగినా, మీ ఎత్తు, మీ లావు, మీ బరువు, మీ ఇంట్లో ఉన్న రిలేషన్స్, మీ ఆర్థిక పరిస్థితులు ఏది అడిగినా అంతకుముందు మీరు తెచ్చి లోపల పెట్టుకుని గుర్తు చేసుకొని చెప్పాల్సిందే. కానీ మీ లోపల తెచ్చుకోకుండా ఉన్నాయి ఏది చెప్పలేరు. కానీ ఒక్కటి చెప్పగలరు. ఇప్పుడు జూమ్ మీటింగ్లో వీడియో కనపట్లేదు అనుకోండి, సమ్ రీజన్ వల్ల నాకు అనుమానం వచ్చింది, ఉన్నారా అంటాను. ఉన్నారా అన్నప్పుడు ఉన్నాను అంటారు మీరు, అవునా? కానీ ఉన్నాను అని మీరు గుర్తించబట్టే కదా చెప్పారు. మీకు జుట్టు ఎక్కువ తక్కువ అనేది గుర్తు చేసుకోవాలి ఇప్పుడు, ఎందుకంటే అర్థం లేదు కాబట్టి తెలియదు, అవునా? ఏ షర్టు కలర్ అంటే ఒకసారి గుర్తు చేసుకోవాలి, చూడాలి, అవునా? కానీ ఏది అడిగినా ఏదన్నా తెచ్చుకున్నది గుర్తు చేసుకొని చెబుతున్నారు. ఉన్నానని చెప్పటానికి మీకు తెలియబట్టే చెబుతున్నారు. అని ఉన్నానని తెలియటానికి మీకు కళ్ళు అవసరమా? మీరు ఉన్నానని చెప్పారు కదా, ఉన్నానని మీరు గుర్తించడానికి అంతకుముందు మీ కళ్ళతో తెచ్చిన సమాచారం అవసరమా? చెవులతో విన్న సమాచారం అవసరమా? వాసన చూసిన సమాచారం అవసరమా? సో అర్థమైందా? అంటే ఉన్నాననేది ఉన్నది, ఉండేది ఉన్నదే, ఆల్రెడీ తెచ్చుకున్నది కాదు. ఉన్నది కాబట్టి ఉండేది, వచ్చిపోయే అన్నిటికీ ఆధారమై, జగత్తుకు ఆధారమై ఉంది నేను 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 అనేది. అందరిలో ఉంది, సమానంగా ఉంది, మార్పు లేకుండా సృష్టి మొత్తం వ్యాపించి ఉంది ఏకంగా. విడివిడిగా ఉన్న శరీరాల్లో విడివి కాకుండా బయట లోపల కూడా. అసలు ఒక రకంగా చెప్పాలంటే మీ మనసు ఎక్కడుంటే అక్కడ నేను అనేది తెలియబడుతుంది. మీ మనసు ఎక్కడుంటే అక్కడ నేను తెలియబడుతుంది, అంతేగాని శరీరంలో తెలియబడదు. మీ మనసు ఇక్కడ లేకపోతే మీ కళ్ళు ఎదురుగా ఉన్నది మీకు కనపడదు. ఇంత పెద్ద సౌండ్లు మీ చెవుల్లో పడుతున్నా కూడా మీకు వినపడదు, ఇది మనసు లేకపోతేనే, అవునా? మరి మనసు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను ఉన్నట్టు తెలుస్తుంది. సో మనసు వేరే చోటకి వెళ్ళినప్పుడు ఈ శరీరం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అప్పుడు నేను ఎక్కడ తెలియబడుతుంది? మనసు ఎక్కడ ఉంటే అక్కడ తెలియబడుతుంది. మనసు ఎక్కడికన్నా వెళ్ళగలదు, నేననే లేని చోటకి వెళ్ళలేదు. కాబట్టి నేననే సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నది రెడీగా. మనసు ఎక్కడ దృష్టి పెడితే దాన్ని ఆ మనసు వెనక రెడీగా ఉన్నది. మనసు లేనప్పుడు కూడా ఏ మనసు కల్పించిన ఏ వెలితి కానీ, ఏ పరిమితి కానీ లేకుండా, నేను తక్కువ అనేది లేకుండా, నేను చస్తాననేది లేకుండా, మరణం లేని, మార్పు లేని, నాశనం లేని, వెలితి లేని స్థితిని, ఆనందమైన స్థితిని, అంటే పూర్ణత్వాన్ని, తృప్తిని ఒక్కటే మాత్రం తప్ప రెండో అనుభవమే లేని స్థితిలో జరుగుతుంది. కానీ గొడవలన్నీ కూడా క్రియేటెడ్, ఇది సృష్టించింది మనసే. 6వ అధ్యాయం 5వ శ్లోకంలో ఆత్మ ఏవ హి ఆత్మనో బంధు ఆత్మ ఏవ రిపురాత్మనః. నేను సత్యమని గుర్తించిన మనసు నీకు పరమశత్రువుగా ఉంటుంది. నేను ఈ శరీరం అని అనుకునే మనసు పరమశత్రువుగా ఉంటుంది. నేను సత్యమని గుర్తించిన బుద్ధి కంట్రోల్లో ఉన్న మనసు పరమ మిత్రుడిగా ఉంటుంది. నేను ఈ శరీరం అని అనుకునే జ్ఞానం బుద్ధి లేని బుద్ధికి ఈ మనసే పరమశత్రువుగా ప్రవర్తిస్తుంది.
సో నేను సత్యమని ఎంతగా గుర్తిస్తే అంతగా మనలో శక్తి పెరుగుతుంది, తృప్తి పెరుగుతుంది, నిండుదనం పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది. పూర్తిగా ఎక్కువగా గుర్తిస్తే దైవ లక్షణాలు, కొంచెంగా గుర్తిస్తే మానవ లక్షణాలు, అసలు గుర్తించకపోతే రాక్షస లక్షణాలు మనలోనే ఉంటాయి. పూర్తిగా గుర్తించి అందులోనే లీనమైతే భగవంతుడిగా ఏది దేవతలను మించి, దేవతలు కూడా పరిమితమైన శక్తి గల వాళ్ళే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా పరిమితమే. పరబ్రహ్మకి ఏ పరిమితి లేదు, ఏ లక్షణాలు లేవు, ఏ బాధలు లేవు, ఏ బాధ్యతలు లేకుండా సృష్టి మొత్తం వ్యాపించి ఆకాశం కన్నా విశాలమై ఉంటుంది తప్ప, ఆధారం తప్ప. సో నేననేది పరబ్రహ్మ తప్ప బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా మన మనసులో ఏర్పడే భావాల యొక్క సంకేతాలు, మన మనసులో మనం ఏర్పరచుకున్న భావాల యొక్క సంకేతాలు. సృష్టించాలంటే జ్ఞానం కాబట్టి సరస్వతి, ఆ సరస్వతి ఎక్కడుంది? ఆ దేవి సర్వభూతేషు జ్ఞాన రూపేణ సంస్థిత అన్నారు. కాబట్టి ఈ సర్వశక్తులు కూడా మనలో ఉన్న మనసు బుద్ధిలో ఉన్న జీవాత్మలో ఉన్న శక్తులకే రకరకాల దేవతల పేరు పెట్టారు. కానీ నేను అనేది పరమాత్మ. ఈ జ్ఞానాన్ని మాటి మాటికి గుర్తు చేసుకునే అభ్యాసమే అక్షరాభ్యాసము. సో ఇంతటితో నేను ముగించి తర్వాత మీకు ఎప్పుడైనా ఏదన్నా సందేహాలు వస్తే చెప్పడానికి సిద్ధంగా ఉంటాను. నా నంబర్ మేడం దగ్గర దొరుకుతుంది. టైం అయిపోయినట్టుంది కాబట్టి ఇప్పటికే. అద్భుతం సార్. అక్షరాభ్యాసము అంటే తెలియకనే ఇన్ని రోజులు ఆ అక్షరాభ్యాసాన్ని చేయిస్తూ ఉంటాం. కానీ అక్షరాభ్యాసం అంటే ఏంటి అనేదే తెలుసుకోవాలి. అలాగే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంటే బుద్ధి వచ్చినప్పటి నుంచి చెప్పే శ్లోకాలు ఇవి, కానీ దాని అర్థం ఏంటి తెలిసిండదు. అలాగే నేను అంటే ఏంటి అనేది తెలియదు. ఆ నేను అనేది శాశ్వతమైనది, అదే పరబ్రహ్మ, అదే భగవంతుడు, ఆ శాశ్వతమైనదే, అది మనమే, మనలోనే ఉంది. మనమే ఆ పరబ్రహ్మలము, ఆ సత్యం తెలుసుకోవాలి. నేను భగవంతుణ్ణి అనే స్వరూపం, నేను భగవంతుణ్ణి అని తెలుసుకోవడము. నీలోనే భగవంతుడు ఉన్నాడు అంటారు. దేహమే దేవాలయం, జీవుడే దేవుడు అనేది దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అది ఏమనుకుంటామంటే అవతలోడికి ఇంత ఆస్తుంది, అవతలోడికి ఇన్ని ఇండ్లు ఉన్నాయి, అవతల వాడికి అది ఉంది, నా దగ్గర లేదే అని అనుకుంటారు. కానీ అందులో ఏముందో నాలోనూ అదే ఉంది. ఆడి ఎక్కువ అనేది తక్కువ అనేది ఏమీ లేదు, అంతా సమానమే. అందరిలో ఉండే ఆ పరబ్రహ్మము ఒక్కటే, సర్వము నిండి ఉండేది నాలో ఉంది. ఇవన్నీ ఇది ఎంత చక్కగా తెలియజేశారో. భగవద్గీత అంటే ఏంటి, ఆ భగవద్గీత అనేది తెలుసుకోకుండా భగవద్గీత పారాయణలు చేసేస్తుంటారు అనమాట, సంవత్సరాలు. కానీ అసలు భగవద్గీత అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి, ఎవరు చెప్పారు ఆ భగవద్గీతను, ఎంత అద్భుతంగా వివరించారు. ప్రతి ఒక్కరికి ఆ జ్ఞానాన్ని అందించారు సార్. అద్భుతమైన సెషన్. నేను అనేది ఏంటి, ఆ నేనే పరబ్రహ్మ, ఆ నేను సర్వము వ్యాపించి ఉండేది నాలో ఉంది, నాలో ఉండేదే సర్వంలో అన్నింటిలోనూ ఉంది. కాబట్టి ఏది తక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. మార్కులు తక్కువ వచ్చినాయని నువ్వు తక్కువ కాదు, అవతలోడికి ఎక్కువ వచ్చాయని ఎక్కువ కాదు. అలాంటి మూర్ఖత్వంలో ఫెయిల్ అయ్యారని, ఏదో సమస్యలు వచ్చాయని ఎంతో మంది వాళ్ళని వాళ్ళు చంపేసుకుంటున్నారు బలవంతంగా. అంటే మనము తక్కువ కాదు నాయన, మనం అందరిలోనూ పరబ్రహ్మ. నీలో ఎవరున్నారో నాలో, ఆ ప్రధానమంత్రిలో ఏది ఉందో నాలోనూ అంతే. అందరిలోనూ ఉండేది ఒకటే, ఆ భగవంతుడే. కాబట్టి ఎవ్వరూ తక్కువ కాదు. మనల్ని ఎప్పుడు మనం తక్కువ చేసుకోకూడదు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది లేదు, అందరూ సమానమే. అందరిలో ఉండేది సమానమే. వాళ్ళకి అంత ఆస్తి ఉంది, నాకు ఇంత ఆస్తి ఉంది. వాళ్ళకి అవి ఉన్నాయి, నాకు ఇది కాదు. వాళ్ళలో ఏది ఉందో, నేను అనే తత్వం ఏదైతే ఉందో అది నాలో ఉంది. అంతటా వ్యాపించి ఉండేదే నాలో ఉంది. చూడండి ఎంత చక్కగా వివరించారు. అందరూ అనుకుంటుంటారు కదా మేము తక్కువ, ఈ తక్కువ ఎక్కువ అనేది ఏది లేదు, అందరూ సమానమే. ఇంతకంటే ఏం కావాలండి, ఇంతకంటే ఏం కావాలి ఇంకా? ఎంత అద్భుతంగా వివరించారు చూడండి. అంత గొప్ప వ్యక్తులండి. అలాంటి వ్యక్తులను మనం ఈరోజు కలుసుకోవడము, వాళ్ళ ద్వారా ఈ జ్ఞానాన్ని పొందడము నిజంగా మన పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. అంత గొప్ప వ్యక్తులండి సార్ గారు. అంత అద్భుతమైన జ్ఞానం ఉంది, జ్ఞాన నిధి.
అలాంటి వ్యక్తులు ఎవ్వరూ లేరండి. మీరు వెతుకుంటే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ అనుకోవాలి. భగవద్గీతను ఒక శ్లోకం చెప్తే అది ఏ అధ్యాయమో చెప్తారు. భగవద్గీత ఒక ఒక పదం ఏమంటాము, మీరు ఎక్కడైనా చెప్పారు అంటే దాని ముందు అధ్యాయాలు కానీ ఏంటి అవి చెప్పే వాళ్ళు ఉన్నారు. ఒక లైన్ చెప్తే కూడా చెప్పే వాళ్ళు ఉంటారు. కానీ ఒక పదము చెప్తే అది ఏ శ్లోకము, ఎన్నో అధ్యాయము, భగవద్గీతలో ఎన్నో శ్లోకము ఎన్నో అధ్యాయము చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే అది మన మోహన్ రావు సార్ గారే. ఇక్కడ భూమి మీద అంటే అంత రీసెర్చ్లు జరిగినాయండి. ఎన్నో ఇవి జరిగినాయి, పోటీలు జరిగినాయి. ఎన్ని పోటీలు జరిగినా ఒక పదము మీరు తీసుకొని వచ్చినారు అంటే అది ఏ శ్లోకము ఏ అధ్యాయము చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే మోహన్ రావు సార్ గారే. అలాంటి గొప్ప వ్యక్తి, ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే మోహన్ రావు సార్. ఇది ఒక లైన్ మాట. చెప్పచ్చు, ఒక శ్లోకం చెప్పచ్చండి. ఒక పదము మాత్రమే మీరు చెప్పారంటే అది ఏ శ్లోకము ఏ అధ్యాయము చెప్పేవాళ్ళు మోహన్ రావు సార్ గారు. ఇక్కడ ఒక్క మాట, ఎందుకు ఈ 700 శ్లోకాలు అట్లా చెప్పగలిగి మొత్తం వచ్చినప్పటికీ ఎందుకు భగవద్గీత శ్లోకాలు అసలు వాడలేదు వీలైనంత వరకు అంటే, నేను అనేది భగవంతుడైనప్పుడు ఎక్స్టర్న్ అదే భగవంతుడిని గుర్తించిన వేరే మనసు మనకు అందించింది మధ్యలో మార్పులు చెందుతూ ఉండొచ్చు. ఈ నేను అనేది జీరో డిస్టెన్స్లో భగవంతుడు ఉంటే ఆ జ్ఞానం కూడా అక్కడే ఉండాలి కదా. నేను సత్యమైతే, నేను అనంతమైతే ఈ జ్ఞానానికి ఇప్పుడు దాకా ఒక్క మాట చెప్తాను, నేను చెబితే మీరు నమ్మల ఏది కూడా. మీ తెలివితో మీ అనుభవంతో మీరు అర్థం చేసుకున్నారంటే ఈ జ్ఞానం కూడా మీలోనే ఉంది. మీరు సత్యమై ఉన్నారు. మీకు పరిమితి, నేను అనేదాన్ని పరిమితి లేకుండా ఉన్నారు. ఈ సత్యం జ్ఞానం అనంతం కలిస్తేనే బ్రహ్మ అంటున్నాం. అక్కడ బ్రహ్మ అనకూడదు, పరబ్రహ్మ అనాలి. అంటే అలవాటు ప్రకారం అట్ట అంటున్నారు, తప్పు కాదు. అహం బ్రహ్మస్మి అంటున్నారు, అక్కడ అహం పరబ్రహ్మస్మి అనాలి. నేను అనేది అహం అంటే నేను సంస్కృతంలో, అహం పరబ్రహ్మాస్మి అనాలి. బ్రహ్మన్న కూడా తప్పు కాదు, అర్థం చేసుకోవాలంతే. కానీ అహంకారము జీవాత్మ, పరమాత్మ కాదు. అహానికి ఏ ఆకారాన్ని కలిపినా అది శరీరాన్ని కలిపినట్టు. అహం బ్రహ్మస్మి పరబ్రహ్మస్మి కానీ అహంకారం మాత్రం కేవలం జీవాత్మ. జీవాత్మలు అనేకం, పరమాత్మ ఒకటే, సత్యం ఒకటే, పరబ్రహ్మ ఒకటే. ఓకే, అదిగాక ఇంకొక మాట అన్నారు, మనలోనే భగవంతుడు సత్యం ఉందని. నాలో భగవంతుడు ఉన్నాడు అనేది కరెక్ట్ కాదు, నేనుగా భగవంతుడు ఉన్నాడు అనేది కరెక్ట్. అందుకని మిస్ అవుతున్నాం. నాలో భగవంతుడు ఉన్నాడు అనేది కూడా ఎక్కువ కరెక్ట్ కాదు. నేనుగా భగవంతుడు ఉన్నాడంటే నేనునే మర్చిపోతున్నాం, ప్రతిమ అన్ని పట్టుకుంటున్నాం. ఇదొక్కటే. ఉంటాను. సంతోషం. గురుగారు అహంకారం అని అనుకుంటున్నాం కాబట్టి అది అహంకారం, నేను శాస్త్రం, అహంకారం శాస్త్రం కాదు అని. దాని అహంకారము అనేది శాస్త్రం కాని దాన్ని మనం పట్టుకొని పోల్చుకొని బాధపడుతున్నాం. అంతేనా గురుగారు? ఏమండి గురుగారు, నేను క్రూడ్గా అడుగుతున్నా, నీవు ఆడా మగ? అన్నీ అహంకారంతో మాట్లాడుతున్నారేటి? నేను అనేదానిలో ఆడా మగ ఉన్నదా? నా శరీరం ఆడా, అంతే. నా శరీరం ఆడా. నేను అనేది జీవాత్మ. ఒక టీచర్ గా పనిచేయొచ్చు, జీవాత్మ. టీచర్ అనేది జీవాత్మ, నేను మగ అనేది శరీరము, నేను అనేది ఏ ఆకారము లేని పరమాత్మ. సో నా సత్తు తెలిపైతే నేను తెలిపనేది అహంకారమే, అజ్ఞానమే. అట్లానే అసలు మీకు ఏ పని చేసినా, ఇప్పుడు మీరు చూస్తున్నారు, నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను అడుగుతున్నాను, నేను తింటున్నాను, నేను ఉన్నాను, నేను తింటూ ఉన్నా, మాట్లాడుతూ ఉన్నా, చూస్తూ ఉన్నానని 24 గంటలు ఉంది. కానీ 24 గంటల్లో నేను మగ అనేది ఎంతసేపు మీకు స్పృహ ఉంది? అదే ఈ శరీరం నేనే కనుక మగ అయితే, ఉన్నాను అన్నప్పుడల్లా మగై ఉన్నాను రావాలా? రాటల్లా. అట్లా సందర్భాన్ని పెట్టి అసలు జ్ఞానం ఎక్కడుందో ఒక్క మాటే, ఒక శ్లోకం చెప్పేసి, భగవద్గీతలో జ్ఞానయోగం 4వ అధ్యాయంలో లేదు, 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగంలో స్పష్టత లేదు, స్పష్టత లేదు.
కర్మయోగములో చివరగా 42వ శ్లోకంలో జ్ఞానం గురించి వివరించబడింది. కర్మయోగములో ఆ శ్లోకం చెప్తాను, ఒక్క నిమిషంలో అర్థాలు కూడా చెప్పుకుందాం, ఎక్కువసేపు పట్టదు కాబట్టి. చెప్పండి ముందు శ్లోకం చెప్తున్నాను వినండి. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా. అర్థం చెప్తాను, ఏం కంగారు పడద్దు. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా. ఇప్పుడు అర్థాల జోలికి వెళ్దాం. శరీరము, ఇంద్రియాలు శరీరము కన్నా గొప్పవి అని చెప్పబడెను. కరెక్టా కాదా? మొదటి పాదం. ఇంద్రియాలు, కళ్ళు చెవులు ఇవన్నీ ఇంద్రియాలు శరీరం కన్నా గొప్పవి అని చెప్పబడెను. కరెక్టేనా? కరెక్ట్ కదా? సరే, మరి ఇంద్రియాల కన్నా గొప్పది మనసు అని చెప్పబడింది. మనసు లేకపోతే కళ్ళు చూడలేవు, చెవులు వినలేవు. కరెక్టా కాదా? మనసు లేకపోతే కళ్ళు చూడలేవు. కంటి ముందు కనపడదు, చెవు వినపడదు. ఇది మనసు ఎక్కడ వేరే చోట ఉంటే. మరి ఇంద్రియాలు గొప్పవా, మనసు గొప్పదా? ఇంద్రియాలే కదా గొప్ప, మనసే కదా గొప్ప. కాబట్టి శరీరం కన్నా ఇంద్రియాలు గొప్పదైతే ఇంద్రియాల కన్నా మనసు గొప్పది. మరి మనసు ఇప్పుడు ఇందాకే చెప్పాను, ఇది ఈ ఫ్రెండ్ ఇంటికి వెళ్దామా అక్కడికి వెళ్దామా అని రెండు ఆలోచనలు వస్తే ఏది శ్రేయస్కరమో అది నిర్ణయించేది బుద్ధి. అవునా? అవును సార్. అంటే ఇప్పుడు మనసు ఏం చేయాలో, మనసు శరీరాన్ని ఎట్లా వాడుకోవాలో అది నిర్ణయించే బుద్ధి గొప్పదా? అనేక రకాల ఆలోచనలు వస్తా పోతే ఏది డిసైడ్ చేసుకోలేని మనసు గొప్పదా? బుద్ధి గొప్పది. బుద్ధి గొప్పది. సో మారే మనసు కన్నా దాన్ని నియంత్రించే బుద్ధి గొప్పది. బుద్ధి లేక పనిచేసాను, ఇప్పుడు బుద్ధి వచ్చిందని మారే బుద్ధి కన్నా కూడా ఆధారంగా ఉన్న ఆ బుద్ధికి, నా బుద్ధి, నా శరీరం, నా మనసు, నా కళ్ళు, నా డ్రెస్సు అని చెబుతున్నా ఏ నేను అయితే ఆధారంగా ఉన్నదో ఈ నేను అనేది ఎప్పుడన్నా మారిందా? ఈ మారే బుద్ధి కన్నా మార్పు లేని నేను 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 అనే సత్యమే, అందరిలో సమానంగా ఉన్న సత్యమే వీటన్నిటికన్నా శ్రేయస్కరమైనది. నేననేది పరమాత్మ. ఈ మనసు బుద్ధిలో ఉన్నది జీవాత్మ, శరీరం జడాత్మ. ఎక్సలెంట్ సార్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఇది ఇందులో ఈ పుస్తకం ఒకే ఒక పుస్తకం రాయటం జరిగింది. అందులో కవర్ పేజీ మీద రాశాను 10 లక్షల అవార్డు అని. ఎవరితో పోల్చుకున్నా సరే పలాని వ్యక్తి కన్నా నేను తక్కువ అని ప్రూవ్ చేసిన వాళ్ళకి 10 లక్షలు ఇస్తానని ఒకటి. లేదు, పలాని వ్యక్తి నా మనసులో బాధ కలిగించాడు అని ప్రూవ్ చేసిన 10 లక్షలు. పలాని వ్యక్తి నన్ను అవమానించాడని ప్రూవ్ చేసినా కూడా 10 లక్షలు. అంటే ఈ 800 కోట్ల మంది చీ అన్నా నేననేది తగ్గుద్దా? కానీ మనం ఏం చేస్తున్నాం, ఎవరో 5 నిమిషాలు పలకరించలేదు, నన్ను అవమానించారని తక్కువగా ఫీల్ అయ్యి నరకాన్ని అనుభవిస్తూ బాధ పెట్టుకుని ఆ బాధకు వాళ్ళు కోపాన్ని ద్వేషాన్ని పెంచుకొని జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటున్నాం. సో మన మనసు క్రియేట్ చేయకపోతే నేను తక్కువ అనేది లేదు. ఒక్క మాట చెప్పి ఆపేస్తాను, నేను ఇంకా టైం అయిపోయినట్టుంది. ఈ ప్రపంచంలో ఏ ఒక్క మనసు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా భరించలేని పరమ అసత్యం ఏంటంటే నేను తక్కువ అనేది. ఇంకొక పరమ అసత్యం ఏంటంటే, భరించలేని అసత్యం ఏంటంటే నేను చస్తాను అనేది. ఈ రెండు అసత్యాలే. నేను చస్తాను అనేది, నేను తక్కువ అనేది. ఏ ఒక్క మనసులో కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా భరించలేని సహించలేని పరమ అసత్యాలు ఏంటంటే నేను తక్కువ అనేది, నేను చస్తాననేది. నేను శాశ్వతము, నేను అనంతము. ఈ ఈ ఈ భావాన్ని మాటికి మారే మనసులో మారే బుద్ధిలో గుర్తు చేసుకుంటే బాధలు తగ్గిపోతాయి, భయాలు తగ్గిపోతాయి. అదే అక్షరాభ్యాసం. ఇంకా మీ వాళ్ళు బాగా ఓపికగా కూర్చున్నారు సార్. ఇలాంటి జ్ఞానం ఎక్కడా వేలు పెట్టిన లక్షలు పెట్టినా దొరకదు సార్. గొప్ప జ్ఞానాన్ని అందిస్తున్నప్పుడు అది ఇంకా తీసుకుందాం అనే ఉంటుంది, కానీ అబ్బా ఇదేంటి అని ఎవరు అనుకోలేరు కదా. అంత జ్ఞానము సార్. ఈ ద్వైతం అద్వైతంలోకి ఎప్పుడు వెళ్తాం సార్? అది కాదు, నేను అనేది ఒకటే కదండి, అద్వైతమే కదండి. ఈ నేను అక్షరం అనే భావాన్ని పెంచుకుంటుంటే అద్వైతమే. చూడండి, ఒక మాట చెబుతున్నా. వందల వేల లక్షల రకాల కోట్ల మనసులు ఉన్నప్పటికీ ప్రతి మనసు కోరుకునేది శాశ్వతం, పూర్ణం.
అవునా? ఏది శాశ్వతం అది పూర్ణమే, ఏది పూర్ణమో అది శాశ్వతమే. కరెక్టేనా? శాశ్వతమైన పూర్ణత్వాన్నే ప్రతి మనసు కోరుతుంది. అంటే మనం అనేక స్థితుల్లో ఉన్నప్పటికీ అన్ని కోరుకునేది ఒకే ఒక్కదాన్ని, ఏకత్వాన్ని. అదే అద్వైతం. ఉన్నదే అద్వైతం, ఉన్నదే సత్యం, అది ఒక్కటే. దాన్నే ఈ అనేక రకాల బ్రాంచెస్ ఉన్నాయి కూడా ఆ నేను నుంచి వచ్చినాయి కాబట్టి మళ్ళీ ఆ నేను అనే స్థితినే కోరుకుంటున్నాయి. కోరుకునేది ఒకదాన్నే కదా, మీరొకటి నేను ఒకటి కాదుగా. చిన్న విషయం చూస్తే వేరువేరుగా ఉంటాయి. అవునా? మీరు మీరు ఒక చిన్న ఉద్యోగం కోరుకున్నా, నేను చిన్న వ్యాపారం కోరుకున్నా, దీని నుంచైనా తృప్తి కోసమే, అదైనా తృప్తి కోసమే. కానీ మనం టెంపరీ, తెలియక టెంపరీ కోసం వెతుకుతున్నాం. కానీ ఏ ఒక్కళ్ళు టెంపరీ ఆనందం కోసం కాదు, ఎప్పుడు ఉండే తృప్తి కోసం మనం ఆరాటపడుతున్నాం. కానీ అది పూర్తిగా తెలియక, ఎప్పుడో తెలియక నేను నేను అనంతము, నాకు పరిమితి లేదు, నేను శాశ్వతము, నాకు మరణం లేదు అన్నప్పుడే నిజమైన తృప్తి, నిజమైన ధైర్యం. అంటే అన్ని మనసుల చేత కోరబడేది తత్ తత్ తత్, అది 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 అనేది ఏంటంటే సత్ 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 అని భగవద్గీతలో అన్ని అధ్యాయాలు ఉంటుంది. తత్ సత్ అని. తత్ అంటే భగవంతుడు పరమాత్మ అంటారు కాదు, సత్ అంటే శాశ్వతత్వాన్ని. తత్ సత్ త్వమసి, నీవే అయి ఉన్నావు. తత్ అంటే అది అది అని ఏది వెతుకుతున్నావు? శాశ్వతమైన పూర్ణత్వాన్ని. అందుకని భగవద్గీత ప్రతి అధ్యాయంలో తత్ సత్ అని ఉంటుంది. తత్ అంటే అదే అనే కదా అర్థం. అదేంటి? ఇది ఈ మనసు కోరేది. ఎప్పుడు కోరేది? 24 గంటలు 360 రోజులు ప్రతి మనసు కూడా ఆరాటపడేది ఏందికి? నిండుదనానికి, పూర్ణత్వం కోసం. తెలియక ఏంటంటే ఈ చిన్న ప్రమోషన్ వచ్చే తృప్తిలే అనుకుంటాడు. అది వచ్చిన మరుక్షణంలో అది ఉండదు. చిన్న కౌన్సిలర్ గా ఎలక్ట్ అయిన వాడు ఎంత సంతోషపడతారు, కానీ మరి చివరికి ప్రైమ్ మినిస్టర్ అయిన దాకా కూడా ఆగడు. మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఈ ఆస్తి లేకపోతే ఉండదని ఆస్తి కావాలంటాడు, వాళ్ళు మొత్తానికి లీడర్ అవ్వాలంటాడు. అసలు నిజంగా చెప్పాలంటే ఈ సృష్టి మొత్తం, అనంతమైన సృష్టి మొత్తం నాది అయితే, నాది అనంతం అయితే, నేను అనంతం అని అజ్ఞానంలో ఉన్నవాడికి తృప్తి కలుగుతుంది. సృష్టి మొత్తం ఎప్పుడు తందై ఉండాలి, నేను అనంతమై ఉండాలి అనేది అసలు కోరిక. అంతదాన్ని అసలు గ్రహించలేక, తనకు అసలు కోరికనే గ్రహించలేక, ఎందుకంటే కన్ను ఎక్కువ చూడలేదు కదా, గద్ద చూసినంత కూడా చూడలేదు కన్ను. ఈ మనసు కూడా ఎక్కువ ఆలోచించలేక ఒక ప్రమోషన్ వచ్చేసారి తృప్తి అనుకుంటుంది. అదైన తర్వాత రావట్లేదంటే ఎప్పుడు తృప్తి పొందాలి? భారతదేశం మొత్తం నీకు ఇస్తాను, ఒక హైదరాబాద్ ఇవ్వటం లేదు అంటే అంటే తృప్తిగానే ఉంది, కానీ అది దాని గురించి ఆలోచిస్తాడంటే ఏది లేదో అది వెళితే. 99 ఎకరాలు ఉన్నవాడు వాళ్ళ పొలం మధ్యలో వేరే వాళ్ళ ఒక ఎకరం ఉంటే అది కలిసిన దాకా తృప్తి చెందడు, నిద్రపోడు అసలు. ఆ ఒక ఎకరం ఉన్నాడు వాడి కూడా 100 ఎకరాలను ఉండాలంటూ ఉంటుంది, కానీ నేను ఎట్లయినా సాధించలేదు కదా అని రాజీ పడి అసంతృప్తితో ఉంటాడు అతను కూడా తృప్తిగా లేడు. కానీ ప్రయత్నం ఉండదు కాబట్టి ఆయాసం ఉండదు, నా వల్ల కాదని రాజీ పడి. కానీ ఇతనేమో 1 ఎకర్ వస్తే తప్ప తృప్తిగా ఉండడు. అంటే ఇంకా వెళ్తి ఈ సృష్టి మొత్తంలో ఏ ఒక్క చిన్న అణువు కూడా నాకన్నా నా కంట్రోల్లో లేకుండా ఉందంటే అది వెలితి. సృష్టి మొత్తం నీకు ఇచ్చేస్తున్నాను, ఒక చిన్న గ్రహం తప్ప అంటే అది ఎందుకు ఇవ్వట్లేదు? కానీ అంటే నేను అనంతమై ఉండాలంటే నాది అనంతమై, నాది ఎక్కువైతే నేను ఎక్కువ అని అజ్ఞానంలో ఉన్నవాడు బయట చూసుకుంటాడు తనని. నాది ఎక్కువైతే నేను ఎక్కువ, ఈ శరీరమే నేను అని, నాది ఎక్కువైతే నేను ఎక్కువ అని అజ్ఞానంలో ఉన్నవాడు బయట వస్తువులు పెంచుకోవడం ద్వారా పెరగటాన్ని చూస్తాడు. వాడు ఎన్ని 100 కోట్ల జన్మలు ఎత్తినా పూర్ణత్వాన్ని పొందలేడు, నరకాన్ని అనుభవిస్తూ ఉంటాడు. కానీ నేను సత్యమని గుర్తించిన మరుక్షణమే మనలో ధైర్యం పెరుగుతుంది, తృప్తి పెరుగుతుంది. మనసును ఎంత పక్కకు పెడితే, మనసులో చెప్పే మాటకి ఎంత తక్కువ విలువిస్తే, మనసు చెప్పే మాటలకి ఎంత తక్కువ విలువిస్తే అంతటి ఉన్నతత్వాన్ని మనం అనుభవిస్తాం. మనసుని పూర్తిగా పక్కన పెట్టగలిగితే అహం బ్రహ్మస్మి, ఇక అంతులేని ఆనందమైన స్థితి, అసలు మన ఒరిజినల్ స్థితి తన్మయత్వం అంటారు. దాన్ని మనం అనుభవిస్తాం. పూర్తిగా మనసుని పక్కన పెడితే దైవత్వాన్ని కూడా దాటిపోతాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మనలో ఉండే అజ్ఞానపు చీకట్లను తొలగించారు, చాలా అద్భుతమైన విషయాలు తెలియజేశారండి. థ్యాంక్ యూ. ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించిన మీకు అనంత కోటి ఆత్మ నమస్కారాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపటి సెషన్లో కూడా సార్ క్లాస్ ఉంటుందండి. ప్రతి ఒక్కరూ రేపు సెషన్కు భగవద్గీత రేపు కూడా ఉండాలి మేడం.
సార్ది సార్ సార్ రేపు కూడా ఉండాలి సార్ది. ఉంది సార్, రేపు ఉంటారు కూడా ఉంటారు. థ్యాంక్ యూ సెషన్ థ్యాంక్ యూ ఉంది. థ్యాంక్ యూ మేడం. అందులో ప్రతి థ్యాంక్ యూ. ఒక్కరు భగవద్గీత పుస్తకాన్ని మీరు పక్కన పెట్టుకొని కూర్చోవాలి రేపటి క్లాస్లో, ప్రతి ఒక్కరు. మేడం ఓకేనా? మన గురుగారు, నాకు భగవద్గీత లేదు, ఏదో చిన్నది ఉంది. అసలు ఏ భగవద్గీత మనం పుస్తకం అనేది ఇంట్లో ఉండాలంటారు? మరి నానా రకాలు ఉన్నారు కదా, ఆ చిన్న ఎలాంటిది? పుస్తకమే చాలు సార్, చిన్న పుస్తకమే చాలు, అందులో శ్లోకాలు ఉంటే చాలు, అది పెట్టుకోండి. ఓకే మేడం. అదే చాలు, అది పెట్టుకోండి. మేడం మేడం సార్ గుడ్ మార్నింగ్ మ్యూట్ మేడం. అయ్యారు సార్, సార్ మ్యూట్ అయ్యారు. మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ మేడం ఈ కనుమ శుభాకాంక్షలు మేడము. ఈ మహావతార్ ఫౌండేషన్ లో ఈ రోజు భగవద్గీత సారాంశము కల్పించడం మన దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు, జిల్లా ప్రజలు చేసుకునే పుణ్యమని నేను భావిస్తున్నా. మోహన్ రావు గారి యొక్క సారాంశాలు చాలా, ఇలాంటి అవకాశాలు చాలా ఉపయోగకరము, మానవ జీవితానికి ఇవి చాలా స్ఫూర్తిదాయకం మేడం. ఈ అవకాశం కల్పించిన మహావతార్ ఫౌండేషన్ వాళ్ళకు కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ సార్. అద్భుతమైన సెషన్. ఇంకోటి, మీకు ఏ డౌట్ వచ్చినా నంబర్ సెండ్ చేయడం జరిగింది గ్రూప్లో సార్ది, అది నోట్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ మీకు ఈ భగవద్గీత మీద ఎలాంటి సందేహం ఉన్నా కూడా సార్కు డైరెక్ట్గా మీరు ఫోన్ చేసి మాట్లాడచ్చండి. సార్ ఎప్పుడైనా అవైలబుల్ ఉంటారు. మీకు ఎలాంటి క్లారిటీ కావాలన్నా, ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా సార్తో ఫోన్ చేసి మీరు మాట్లాడచ్చు, మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు అండి. అదే ఆయనకు ఆనందం. దాని మీద అలా మాట్లాడుతూ అందరి డౌట్స్ క్లియర్ చేస్తూ అందరికీ అవగాహన ఇస్తూ ఉంటే అనంతమైన ఆనందం సార్కు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఏ డౌట్ సార్కు డైరెక్ట్గా ఫోన్ చేయొచ్చు, మాట్లాడచ్చు సార్ ఈ విషయంలో, భగవద్గీత మీద మాత్రమే. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మోహన్ రావు గారు, రేపు క్లాస్లో కూడా తిరిగి కలుసుకుందాం సార్ ద్వారా, ఇంకా జ్ఞానాన్ని తెలుసుకుందాం. మంచిది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా సార్కో సార్ గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము. ఇంత అద్భుతమైన సెషన్ మనకు అందించారు సార్. థ్యాంక్ యూ సార్. ఓకే మాస్టర్స్, తిరిగి రేపటి క్లాస్లో చక్కగా మిగిలినవి కూడా తెలుసుకుందాము. భగవద్గీత బుక్ అయితే దగ్గర పెట్టుకొని ఉండండి ప్రతి ఒక్కరు కూడా. థ్యాంక్ యూ మాస్టర్.